వెల్కమ్ టు ద సెషన్. మనం లాస్ట్ సెషన్‌లో ఏం నేర్చుకున్నామో ఒకసారి దాని రీక్యాప్ అనేది ఒకసారి చూద్దాం. సో, మనం లాస్ట్ సెషన్‌లో ఏం నేర్చుకున్నామంటే, మనకు ఒక ఫార్మ్ గాని, ఒక టెంప్లేట్ తోటి గాని ఏం చేయొచ్చు అని అనుకున్నామంటే, ఒక ఆబ్జెక్ట్‌ని డిస్క్రైబ్ అనేది చేయొచ్చు. సో, దాంతో ఏమవుతుందంటే, ఒక టెంప్లేట్ అనేది ఉన్నట్టయితే, ఆ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ అనే కాకుండా దానికి సిమిలర్‌గా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు అని అనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమనుకున్నామంటే, మనం ఈ ప్రాపర్టీస్‌ని అండ్ యాక్షన్స్‌ని బండిల్ టుగెదర్ చేస్తాం కదా! సో, దాన్ని ఎన్‌క్యాప్సులేషన్ అని అంటాము అని అనుకున్నాము. అండ్ నెక్స్ట్ మనం ఈ క్లాసెస్ అనేవి యూజ్ చేసి ఏంటి అంటే, ఈ ప్రాపర్టీస్‌ని, యాక్షన్స్‌ని బండిల్ చేస్తాము అని చెప్పేసి అనుకున్నాము. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము అంటే, మనం ఒక ఫార్మ్ అనేది ఏ విధంగా అయితే మనకి సింప్లిఫై చేస్తుందో సిమిలర్ ఆబ్జెక్ట్స్‌ని మనం డిస్క్రైబ్ చేయడానికి, అదే విధంగా మనకి క్లాస్ అనేది ఏంటి అంటే, ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ అనే వాటిని మనం మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. నెక్స్ట్ మనం ఒక క్లాస్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా చూసాము. సో, దాంట్లో ఏంటంటే క్లాస్‌కి ఒక నేమ్ అనేది ఇచ్చాము. అండ్ దాని ప్రాపర్టీస్‌కి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి ఏంటి అనేది చూసాము. అండ్ నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటి అంటే, ఆ క్లాస్‌లో మనం యాక్షన్స్ అనే వాటిని కూడా ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా చూసాం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏం నేర్చుకున్నాము అంటే, మనం ఈ ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో ఏవైతే మనకి ప్రాపర్టీస్ ఉంటాయో, సో వాటిని అట్రిబ్యూట్స్ అంటాము అని చెప్పేసి నేర్చుకున్నాము. అలాగే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని మెథడ్స్ అని అంటాము అని చెప్పేసి నేర్చుకున్నాము. అండ్ ఈ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి నథింగ్ బట్ ఫంక్షన్స్ అని చెప్పేసి అనుకున్నాము. నెక్స్ట్ మనకి ఒక క్లాస్ ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ అదేంటి అంటే ఒక కలెక్షన్ ఆఫ్ మనకి ఏంటి అంటే అట్రిబ్యూట్స్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే మెథడ్స్ అన్నమాట. ఓకే. సో మనకి క్లాస్ అనే ఆబ్జెక్ట్ లో ఏమేమి ఉంటాయి అంటే ఒక కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి మెథడ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి మనం చూసాము. నెక్స్ట్ మనకి పైథాన్ క్లాస్ అనేది తీసుకుంటున్నట్టయితే దానిలో మనకు ఒక స్పెషల్ మెథడ్ అనేది ఉంటుంది. అండర్స్కోర్ అనేది ఏంటి అంటే ఒక స్పెషల్ మెథడ్ అని చెప్పేసి అనుకున్నాము. సో ఈ స్పెషల్ మెథడ్ మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ కి మనం వాల్యూస్ అనే వాటిని అసైన్ చేస్తామని చెప్పేసి అనుకున్నాము. సో దీనిలో ఏంటి అంటే ఒక ఇన్స్టెన్స్ మెథడ్ అని చెప్పేసి అనుకున్నాము. సో మనకి మెథడ్స్ లో కూడా ఇన్స్టెన్స్ మెథడ్, క్లాస్ మెథడ్, స్టాటిక్ మెథడ్ అని ఇలా టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అనుకున్నాము. సో ఇన్స్టెన్స్ మెథడ్స్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఏంటి అంటే సెల్ఫ్ అనేది ఒకటి పెడతామని చెప్పేసి మనం అనుకున్నాము. సో సెల్ఫ్ తర్వాత ఏంటి అంటే మనం మిగిలిన ఆర్గ్యుమెంట్స్ ని పెడతామని చెప్పేసి చూసాము. నెక్స్ట్ ఇంకొకటి ఏం చూసామంటే మనకి ఏదైతే క్లాస్ ఆబ్జెక్ట్ ఉంటుందో సో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేయడానికి ఏంటి అంటే దాన్ని ఇన్స్టాన్షియేట్ చేయడం అంటాము అనుకున్నాము. సో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అని చెప్పేసి అనుకున్నాము. సో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలి అంటే మనం ఏంటి అంటే ఫంక్షన్ కాల్ చేసినట్టుగా ఉంటుంది. కానీ అది ఫంక్షన్ కాల్ కాదు, అది ఇన్స్టాన్షియేట్ చేయడం అని చెప్పేసి నేర్చుకున్నాము. సో మనం ఏంటి అంటే క్లాస్ నేమ్ ఆఫ్ అని చెప్పేసి మనం అండర్స్కోర్ ఇనిట్ మెథడ్ లో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పెట్టామో ఎక్సెప్ట్ సెల్ఫ్ మిగిలిన ఆర్గ్యుమెంట్స్ మనం వాల్యూస్ పాస్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టాన్షియేట్ అయ్యి మనకు ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాము. సో క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యాక మనం ఆ ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పేసి మనం ఏం చేయొచ్చు అనుకున్నాము అంటే మనం యాక్షన్స్ మెథడ్స్ ఏవైతే డిఫైన్ చేసామో ఆ మెథడ్స్ ని కూడా కాల్ చేయొచ్చు అని చెప్పేసి మనం ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. నెక్స్ట్ మనం ఏంటి అంటే ఒక క్లాస్ తోటి మనం ఏంటి అంటే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ అనేది క్రియేట్ చేయొచ్చు అనుకున్నాము. సో మనం మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తే మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ వచ్చాయి. సో ఆ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా డిఫరెంట్ అనే దానికి మనం ఏంటి అంటే ఐడి ఆఫ్ అని చెప్పేసి మనం చూసాము. సో ఈ ఆబ్జెక్ట్ కూడా మనకు డిఫరెంట్ ఐడి అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనకి టైప్ ఆఫ్ చేసినప్పుడు ఏంటి అంటే ఏ క్లాస్ నుండి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో సో మనకి ఆ క్లాస్ అనేది మనం తెలుసుకోవచ్చు టైప్ ఆఫ్ అన్నప్పుడు అని చూసాము. ఓకే రైట్. సో మనం ఈ సెషన్ లో ఏంటి అంటే మనం ఈ అట్రిబ్యూట్స్ అనే వాటిని ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఎలా అప్డేట్ చేయొచ్చు అనేది కూడా ఈ సెషన్ లో చూస్తాము. అలాగే మనం ఏంటి అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ లో షాపింగ్ కార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మనం ఏంటి అంటే ఈ క్లాస్ తోటి మనం మోడల్ చేయడం అనేది కూడా చూద్దాం ఈ సెషన్. ఓకేనా రైట్. సో మనకి ఏంటి అంటే మనం మొబైల్ ప్రీవియస్ సెషన్ లో ఏం చేసామంటే మొబైల్ అనే ఒక క్లాస్ ని మనం డిఫైన్ చేసాము. సో దానిలో అట్రిబ్యూట్స్ కింద ఏం చేసామంటే మోడల్ స్టోరేజ్ అనే వాటిని పెట్టాము. ఓకే. సో మనం ఏంటంటే మొబైల్ అనే క్లాస్ ని మనం ఏంటంటే ఇన్స్టాన్షియేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాము. ఓకే. సో క్రియేట్ చేసి ఏంటంటే దానిలో ఉన్న ప్రాపర్టీస్ మోడల్ అనే దానికి గెలాక్సీ M51 అని అండ్ స్టోరేజ్ అనే దానికి ఏంటంటే 128 GB అని పెట్టాం. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ లో మనకి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో సో ఆ అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే మనం డాట్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పేసి ఆ ప్రాపర్టీ పేరు పెడితే మనం ఏం చేయొచ్చు అంటే ఆ క్లాస్ లో ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ క్లాస్ అనే ఆబ్జెక్ట్ లో మనకి ఆబ్జెక్ట్ లో ఉన్న ప్రాపర్టీ అట్రిబ్యూట్స్ మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. ఒకసారి దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో ఒకసారి చేసి చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిఫైన్ చేసింది ఉంది. సో గెలాక్సీ M51 అని చెప్పేసి మోడల్ కెమెరా వచ్చి 64 మెగాపిక్సెల్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మొబైల్ అండర్స్కోర్ జస్ట్ ఆబ్జెక్ట్ అని అందాము. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే మొబైల్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ మనం ఇప్పుడు ఏంటంటే మోడల్ అనే దాన్ని అట్రిబ్యూట్ మనం యాక్సెస్ చేద్దాం. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఐడియల్ ఏంటంటే గెలాక్సీ M51 అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే డాట్ నోటేషన్ తోటి మనం ఏం చేసాము అంటే ఓకే ఆబ్జెక్ట్ డాట్ మనకి ఏదైతే అట్రిబ్యూట్ మనం యాక్సెస్ చేయాలనుకున్నామో సో ఆ అట్రిబ్యూట్ ని డాట్ అని చెప్పేసి ఆ అట్రిబ్యూట్ పేరు పెడితే ఏమవుతుందంటే మనం ఆ అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. సో మనం ఈ విధంగా ఏంటి అంటే క్లాస్ కి మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ లో ఉన్న ఒక అట్రిబ్యూట్ ని ఈ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. ఇలా డాట్ అనే నోటేషన్ తోటి సో ఇలా పెట్టినప్పుడు మనకి ఏంటంటే గెలాక్సీ M51 అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇదే విధంగా మనం ఏంటి అంటే ఆ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలనుకోండి సో ఆ క్లాస్ లో ఏవైతే మెథడ్స్ ఉంటాయో ఆ మెథడ్స్ కూడా ఏంటి అంటే ఆ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకే. కానీ ఆ మెథడ్స్ ఆ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ఏంటి అంటే మనం సెల్ఫ్ డాట్ అని చెప్పేసి ఆ అట్రిబ్యూట్ పేరు అనేది పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే మనం గెట్ మోడల్ అని చెప్పేసి ఒక మనం మెథడ్ అనే దాన్ని మనం రాసామన్నమాట ఇన్స్టెన్స్ మెథడ్. సో ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి మనం ఏంటి అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని చెప్పేసి పెట్టేసాము. ఇంకా రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏం అక్కర్లేదు కాబట్టి ఏం పెట్టలేదు. ఓకే. సో ఇప్పుడు మనం మెథడ్ లో ఏం చేద్దాం అంటే ఈ క్లాస్ ఏదైతే ఉందో సో ఆ క్లాస్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాం. ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ని సో యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే విత్ ఇన్ ఆ క్లాస్ లో ఉన్న మెథడ్ లో యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ డాట్ అని చెప్పేసి మనం ఇలా అట్రిబ్యూట్ పేరు అనేది పెడతాం అన్నమాట. ఓకేనా. సో మనకి ఎప్పుడైతే ఒక క్లాస్ అనేది ఉంటుందో ఆ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ లో ఉన్న ఒక ఇన్స్టెన్స్ మెథడ్ లో ఓకే సో ఇక్కడ మనకి గెట్ మోడల్ ఆఫ్ సెల్ఫ్ అనేది ఇన్స్టెన్స్ మెథడ్ ఎందుకంటే మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని పెట్టాం. ఓకేనా. సో ఇన్స్టెన్స్ మెథడ్ లో మనం ఏదైనా ఆబ్జెక్ట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ డాట్ అని చెప్పేసి ఆ అట్రిబ్యూట్ పేరు అనేది పెడతాం అన్నమాట. ఓకేనా. సో ఒకసారి దీన్ని కూడా ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై చేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మొబైల్ అనే క్లాస్ లో ఇంకొక మెథడ్ ని యాడ్ చేస్తున్నాం డిఫైన్ గెట్ మోడల్ ఆఫ్ అని చెప్పేసి. ఓకే. సో ఇది ఒక ఇన్స్టెన్స్ మెథడ్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ అనేది పెట్టాలి. ఓకే. సో ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ మెథడ్ లో మనం ఈ మొబైల్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తామో సో ఆ మొబైల్ ఆబ్జెక్ట్ లో మనకి ఏంటి అంటే కావాల్సిన అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేయాలి అనుకోండి. సో మనం ఏం చేయాలి అంటే సెల్ఫ్ డాట్ అని చెప్పేసి మనం మోడల్ అనేది దాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మనం సెల్ఫ్ డాట్ మోడల్ అని చెప్పేసి పెట్టొచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ ఆ మెథడ్ ని కాల్ చేసేటప్పుడు మొబైల్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ మనం గెట్ అండర్స్కోర్ మోడల్ ఆఫ్ అని చెప్పేసి ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే మోడల్ అనే అట్రిబ్యూట్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో సో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే గెలాక్సీ M51 అని ప్రింట్ అవుతుంది. ఈ నన్ అనేది ఎందుకు ప్రింట్ అయింది అంటే మనం గెట్ మోడల్ అనే మెథడ్ ఏదైతే ఉందో సో దానిలో ఏమి రిటర్న్ చేయట్లేదు. సో రిటర్న్ చేయట్లేదు కాబట్టి నన్ ప్రింట్ అయింది. ఓకే. సో మనం అక్కడ దానికి కనుక ప్రింట్ ఆఫ్ అనేది తీసేస్తే మనకి ఏమవుతుంది అంటే జస్ట్ గెలాక్సీ M51 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మనం అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలనుకోండి బయట యాక్సెస్ చేయాలనుకోండి సో మనం ఏం చేస్తాం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి డాట్ అని చెప్పేసి మనం అట్రిబ్యూట్ పేరు చెప్తే ఏమవుతుంది అంటే ఓకే ఆ ఇన్స్టెన్స్ లో ఉన్న ఆ అట్రిబ్యూట్ ఏదైతే వాల్యూ ఏం చేస్తామో ఆ వాల్యూ అనేది మనం యాక్సెస్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఆ క్లాస్ లోపల ఉన్న ఒక మెథడ్ లో ఇన్స్టెన్స్ మెథడ్ లో ఆ క్లాస్ లోపల ఉన్న ఇన్స్టెన్స్ మెథడ్ లో మనం ఆ అట్రిబ్యూట్స్ యాక్సెస్ చేయాలనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే సెల్ఫ్ డాట్ అని చెప్పేసి అట్రిబ్యూట్ పేరు అనేది పెట్టాలన్నమాట. ఓకేనా రైట్.
సో అప్పుడు మనం పెట్టినప్పుడు ఏంటంటే ఈ విధంగా మనం అవుట్‌పుట్ అనేది చూసాం. ఓకేనా? రైట్. సో ఇలా మనం అట్రిబ్యూట్స్‌ని యాక్సెస్ చేయడమే కాకుండా మనం వాటికి ఉన్న వాల్యూస్‌ని కూడా అప్డేట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో మనం వాటిని అప్డేట్ చేసేటప్పుడు మాత్రం మనకి రికమెండెడ్ మెథడ్ ఏంటి అంటే మనం ఈ అట్రిబ్యూట్‌కి ఉన్న వాల్యూస్‌ని అప్డేట్ చేసేటప్పుడు ఒక మెథడ్ ద్వారా మాత్రమే మార్చడం అనేది రికమెండెడ్ అన్నమాట. ఓకే. స్ట్రెయిట్ అవే వాటిని యాక్సెస్ చేసేసి మనం అప్డేట్ అనేది చేయడం అనేది నాట్ రికమెండెడ్ మెథడ్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం అప్డేట్ మోడల్ అని చెప్పేసి ఒక మెథడ్ అనేది రాసాము. సో మెథడ్ రాసేసి దానికి ఆ మోడల్ పేరుని అప్డేట్ ఏదైతే చేయదలుచుకున్నామో సో దాన్ని ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసేసి సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్ అని చెప్పేసి సెల్ఫ్ డాట్ మోడల్ అంటే మోడల్ అనే అట్రిబ్యూట్‌కి మనం కొత్తగా ఏదైతే వాల్యూ పాస్ చేసామో సో ఆ వాల్యూతో మనం ఏంటంటే మోడిఫై చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? సో కింద చూస్తే మనం ఫస్ట్ ఏం చేసాము ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసామంటే గెలాక్సీ M51 అని చెప్పేసి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాము. కానీ ఆ తర్వాత ఏం చేస్తామంటే అప్డేట్ మోడల్ అనే ఒక క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మోడల్ అనే అట్రిబ్యూట్ వాల్యూకి మనం ఏంటంటే గెలాక్సీ J7 అని చెప్పేసి మారుస్తున్నాం అన్నమాట. ఓకే. సో అలా మార్చేసాక మనం కనుక ఆ మోడల్ అనే అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేస్తే మనకి ఏమైనా వస్తుంది అంటే గెలాక్సీ J7 అని చెప్పేసి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఒకసారి దీన్ని కూడా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్ళి ట్రై చేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గెట్ మోడల్ అనేది రాసాము. అలాగే నెక్స్ట్ ఏం చేద్దామంటే డిఫైన్ అప్డేట్ మోడల్ అని చెప్పేసి ఒక ఇన్స్టెన్స్ మెథడ్ అనేది రాద్దాం. సో ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ అనేది పెడదాం. సో ఏ వాల్యూ తోటి అప్డేట్ చేయదలుచుకున్నామో ఆ వాల్యూ అనేది ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే మనం క్లాస్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ లో మోడల్ అనే ప్రాపర్టీకి ఆర్ అట్రిబ్యూట్ కి మనం వాల్యూ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి డాట్ మోడల్ అని చెప్పేసి ఓకే. సో ఇలా మనం డాట్ మోడల్ అని చెప్పేసి యాక్సెస్ చేయొచ్చు కాబట్టి ఒక ఇన్స్టెన్స్ మెథడ్ లో సెల్ఫ్ డాట్ మోడల్ అని చెప్పేసి దాని వాల్యూ కింద ఈ మోడల్ ఏదైతే మోడల్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో దాంతో అప్డేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ గెట్ మోడల్ అని చెప్పేసి తెచ్చుకున్నాం కదా. సో అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే మొబైల్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ ఓకే అప్డేట్ మోడ్ లో అని చెప్పేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే గెలాక్సీ M51 బదులు ఓకే గెలాక్సీ J7 అని చెప్పేసి అప్డేట్ చేద్దాం. ఓకేనా? సో అప్డేట్ చేశాక మళ్ళీ ఏం చేద్దామంటే గెట్ మోడల్ అని చెప్పేసి మనం మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకి ఫస్ట్ గెలాక్సీ M51 రావాలి, తర్వాత గెలాక్సీ J7 అనేది రావాలి. ఓకే. సో మనకి గెలాక్సీ M51 వచ్చింది, తర్వాత గెలాక్సీ J7 అని చెప్పేసి వచ్చింది. ఓకే. సో ఈ విధంగా మనం ఏంటంటే అప్డేట్ మోడల్ అని చెప్పేసి ఇలా ఒక మెథడ్ క్రియేట్ చేసేసి ఆ మెథడ్ లో ఏం చేస్తున్నాం అంటే ఆ అట్రిబ్యూట్ కి వాల్యూని మనం అప్డేట్ చేస్తాం అన్నమాట. సో ఇది మనకి రికమెండెడ్ మెథడ్ అన్నమాట. ఓకేనా? రైట్. ఓకే. సో మనం ఒకసారి ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మనం ఒక ఆబ్జెక్ట్ ని మనం డిస్క్రైబ్ చేయడానికి ఏంటంటే మనం క్లాస్ అనే దాన్ని యూస్ చేస్తున్నాము. సో క్లాస్ స్పేస్ అని చెప్పేసి మనం ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మనం డిస్క్రైబ్ చేయదలుచుకున్నామో దాని పేరు అనేది ఒక యూనిక్ పేరు అనేది ఇవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆ క్లాస్ లో ఏంటి అంటే ఒక స్పెషల్ మెథడ్ అనేది ఉంది. అది ఏంటి అంటే __init__. దానిలో ఏంటి అంటే మనం ఏం చేస్తామంటే ఆ క్లాస్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి మనం ఆబ్జెక్ట్ ని ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడు ఏంటంటే వాల్యూస్ అనే వాటిని మనం అసైన్ చేస్తాము. సో దీన్ని ఏమంటారు అంటే ఇనిషియలైజర్ మెథడ్ అని కూడా అంటారు అన్నమాట. ఓకేనా? __init__ని ఇనిషియలైజర్ మెథడ్ అని కూడా అంటారు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం ఏంటి అంటే ఆ ఇనిషియలైజర్ మెథడ్ లో మనం ఏం చేసామంటే ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ కి మనం వాల్యూస్ అనే వాటిని మనం అసైన్ చేసాము. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి నెక్స్ట్ అక్కడ అప్డేట్ మోడల్ అనేది ఏదైతే ఉందో సో అది మెథడ్ పేరు అన్నమాట. సో ఆ మెథడ్ ఏంటి అంటే ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి సో మనం అది ఏంటి అంటే సెల్ఫ్ అని చెప్పేసి పెడతాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ లో మనం అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ డాట్ అని చెప్పేసి యాక్సెస్ చేస్తామని కూడా మనం చూసాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనకి రెగ్యులర్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ తెలుసు కదా, లైక్ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో ఈ వెబ్సైట్స్ లో ఏంటంటే మీకు షాపింగ్ కార్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో మీరు ఏం చేస్తుంటారు ప్రొడక్ట్స్ అన్ని చూస్తుంటారు, ఏదైనా నచ్చింది అనుకోండి మనం షాపింగ్ చేసేటప్పుడు ఏం చేస్తుంటాం యాడ్ టు కార్ట్ అని చెప్పేసి కొడుతుంటాం. ఓకే. సో అలా యాడ్ టు కార్ట్ అనేది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీకు మొబైల్ లో కానీ లేకపోతే బ్రౌజర్ లో కానీ మీకు ఏంటంటే ఒక కార్ట్ అనేది దాంట్లో ఇవన్నీ యాడ్ అవుతాయి. ఓకే. రైట్. సో మీరు ఆ కార్ట్ అనేది ఓపెన్ చేస్తే మీరు ఏం చూడొచ్చు ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నారు, ఓకే ఎన్ని క్వాంటిటీ తీసుకున్నారు ఏంటి అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చూడొచ్చు అంటే మీరు అక్కడ మోడిఫై చేయొచ్చు కావాలి అనుకుంటే క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మోడిఫై చేయొచ్చు. అలాగే మీకు ఆ కార్ట్ లో ఐటమ్స్ అన్ని కలిపి ఎంత బిల్ అవుతుంది ఏంటి అనేది కూడా చేయొచ్చు. అండ్ మీ ఫర్దర్ గా ఏం చేయొచ్చు అంటే దాన్ని పర్చేస్ అంటే ప్లేస్ ఆర్డర్ అని చెప్పేసి అలా పెడితే మనకి ఏమవుతుంది అంటే ఆర్డర్ అనేది అంటే నెక్స్ట్ పేమెంట్స్ దగ్గరికి వెళ్తుంది. సో పేమెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం మనీ అనేది పే చేస్తే మనకు ఆర్డర్ అనేది ప్లేస్ అవడం అనేది జరుగుతుంది. ఓకే. సో దీనికి ఒక మినియేచర్ వర్షన్ ఒక సింపుల్ వర్షన్ ఏం చేద్దాం అంటే మనం ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ క్లాస్ నేర్చుకున్నాం కదా. సో దీంతో మోడల్ చేయడానికి మనం ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్కి వెళ్దాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఎగ్జిస్టింగ్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని క్లియర్ ఆఫ్ చేద్దాం. సో మనం ఏంటి అంటే కార్ట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి కార్ట్ అని చెప్పేసి పెడదాము. ఓకే. తర్వాత కాల్ అని పెడదాము. ఓకే. సో మనకి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉంటాయో వాటిని ఇనిషియలైజ్ చేయడానికి మనకి ఏంటంటే ఇనిషియలైజర్ మెథడ్ ఉండాలి. సో దానికి ఏంటంటే def__init__ అని చెప్పేసి పెడతాము. ఓకే. సో దీనికి అయితే మనం వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ అనేది పెట్టాలి. ఓకే. రైట్. సో మనం కార్ట్ ని ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనకి దాంట్లో ఐటమ్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటి అంటే ఏమీ పెట్టలేదు. కాకపోతే మనకి ఏంటి అంటే ఇనిషియల్ ఏంటి అంటే మన కార్ట్ లో ఐటమ్స్ ఉంటాయి కదా. సో ఐటమ్స్ అనే దాన్ని మనం ఏంటి అంటే ఒక డిక్షనరీ లాగా మెయింటైన్ చేద్దాము. సో ఆ డిక్షనరీలో కీ కింద ఏంటి అంటే ఆ ప్రొడక్ట్ పేరు అండ్ వాల్యూ కింద ఏంటి అంటే ఆ ప్రొడక్ట్ లో ఎన్ని ఐటమ్స్ కావాలి అనే క్వాంటిటీ అనేది మనం మెయింటైన్ చేద్దాం. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఓకే సెల్ఫ్ డాట్ ఐటమ్స్ అంటే ఒక డిక్షనరీ కింద కీ వచ్చేసి ప్రొడక్ట్ పేరు అండ్ వాల్యూ వచ్చేసి ఏంటి అంటే క్వాంటిటీ అనేది పెడదాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి కార్ట్ లో మనం ఏం చేయాలి ఐటమ్స్ ని యాడ్ చేయాలి. సో మనం ఒక యాక్షన్ అనేది పెడదాం ఒక మెథడ్ అనేది. ఓకే. సో ఆ మెథడ్ పేరు ఏమని పెడదామంటే ఓకే యాడ్ ఐటమ్ అని చెప్పేసి పెడదాము. ఓకే. సో ఇది ఒక ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి మనం ఏంటి అంటే సెల్ఫ్ అనేది పెడతాము. తర్వాత మనం ఏంటి అంటే ఐటమ్ నేమ్ అనేది ఒకటి ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఎన్ని కావాలి అనేది క్వాంటిటీ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో ఐటమ్ నేమ్ క్వాంటిటీ అనేది ఇచ్చాము. సో ఇప్పుడు ఈ ఐటమ్ ఏం చేయాలి మనం ఇక్కడ ఈ ఐటమ్స్ అని చెప్పేసి మనం ఏవైతే కార్ట్ లో ఉన్నాయో సో ఈ ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఐటమ్స్ కి మనం ఏం చేయాలి అంటే ఈ ఐటమ్ కి ఎన్ని క్వాంటిటీ తీసుకుంటాము ఏంటి అనేది అక్కడ అప్డేట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఐటమ్స్ అనే అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేయాలి అంటే మనం సెల్ఫ్ డాట్ ఓకే ఐటమ్స్ ఆఫ్ మనం ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ కొత్తగా ఏదైతే ఐటమ్ నేమ్ ఉందో సో ఈ ఐటమ్ నేమ్ కి మనం ఈ క్వాంటిటీ అనేది పెట్టాలి. సో డిక్షనరీలో మనం కీ యాడ్ చేయాలి అంటే ఐటమ్ అండర్స్కోర్ నేమ్. సో ఐటమ్ ఆఫ్ ఐటమ్ అండర్స్కోర్ నేమ్ అంటే ఓకే ఒకవేళ ఐటమ్ లేకపోతే మనకి ఏమవుతుందంటే ఆ కీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే క్వాంటిటీ మనం ఏదైతే పాస్ చేసామో ఆ క్వాంటిటీని మనం అసైన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఐటమ్స్ అనే డిక్షనరీలో ఆ ఐటమ్ నేమ్ తోటి ఎంత క్వాంటిటీ ఏంటి అనేది మనకి ఒక కీ వాల్యూ పేరు కింద ఉంటుంది అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అసలు మన కార్ట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలనుకోండి. సో ఇంకొక మెథడ్ రాస్తున్నాం. సో అదేంటంటే డిఫైన్ గెట్ ఐటమ్స్ ఆఫ్ అని చెప్పేసి సెల్ఫ్ అనేది ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ అనేది పెడదాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ఐటమ్స్ అనేవి ఏవైతే మనకి అట్రిబ్యూట్ ఉందో సో దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం ప్రింట్ చేద్దాం అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఓకే ప్రింట్ ఆఫ్ ఓకే సెల్ఫ్ డాట్ ఐటమ్స్ అంటే మనకి ఏమవుతుంది అంటే ఆ డిక్షనరీలో ఉన్నవన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ కార్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ ని ఇన్స్టాన్షియేట్ చేసి క్రియేట్ చేద్దాము. ఓకే. సో ఈక్వల్ టు మనకి కార్ట్ ఆఫ్. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనకి ఏ ప్రాపర్టీస్ ని కూడా మనం అట్రిబ్యూట్స్ కి మనం ఏం వాల్యూస్ పాస్ చేయనక్కర్లేదు కాబట్టి ఎంప్టీగా ఇలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ కార్ట్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం ఏం చేస్తామంటే యాడ్ ఐటమ్ అని చెప్పేసి చేస్తున్నాం. ఓకే. సో దీనిలో ఏం చేద్దామంటే ఐటమ్ పేరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అని అనుకుందాం క్వాంటిటీ 10 అనేది యాడ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి కార్ట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని చూడాలనుకోండి కార్ట్ డాట్ గెట్ అండర్స్కోర్ ఐటమ్స్ ఆఫ్ అంటే ఏమవుతుంది అంటే కార్ట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే కార్ట్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ మనం పెట్టాల్సింది. ఓకే. కార్ట్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ కదా సో అందుకోసం అని చెప్పేసి మనకి వచ్చింది. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం.
ఓకే. సో ఇప్పుడు మన కార్ట్ ఆబ్జెక్ట్ లో మన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే మనకి బుక్ అనేది ఒక ఐటమ్ ఉంది. సో దాని క్వాంటిటీ ఏంటంటే 10 ఉన్నాయి. అలాగే మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఓకే. సో ల్యాప్‌టాప్ అని చెప్పేసి యాడ్ చేయొచ్చు. ఓకే. సో ల్యాప్‌టాప్ అని చెప్పేసి 1 అని చెప్పేసి యాడ్ చేద్దాం. ఓకేనా. సో యాడ్ చేసేసి మళ్ళీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఓకే. సో మనకి ఫస్ట్ ఇనిషియల్‌గా కార్ట్‌లో ఏంటంటే బుక్ అనే ఐటమ్ 10 ఉన్నాయి. తర్వాత ఏం చేసామంటే యాడ్ ఐటమ్ అని చెప్పేసి ల్యాప్‌టాప్ అనేది ఒకటి 1 క్వాంటిటీ యాడ్ చేసాము. ఓకే. సో ల్యాప్‌టాప్ అనేది 1 అనేది ఒకటి ఉంది. ఓకే. సో ఇలా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గెట్ ఐటమ్స్ యాడ్ ఐటమ్ అనేది చేసాం కదా. అలాగే మనం ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దాం అంటే రిమూవ్ ఐటమ్ అనేది కూడా చేద్దాం. ఓకేనా. సో మన జనరల్‌గా కార్ట్‌లో రిమూవ్ ఐటమ్ అనేది కూడా ఉంటుంది కదా. మనం ఐటమ్స్‌ని రిమూవ్ కూడా చేసేయొచ్చు కదా కంప్లీట్‌గా. సో డిఫైన్ రిమూవ్ అండర్‌స్కోర్ ఐటమ్ ఆఫ్ ఇది కూడా ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ అనేది పెడదాము. తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఐటమ్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకేనా. సో ఇలా ఐటమ్ నేమ్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి డిక్షనరీలో ఒక కీని రిమూవ్ చేయాలి అంటే మనకి ఏంటి డెల్ అనేది పెట్టేసి మనం ఏంటి అంటే ఆ డిక్షనరీలో ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ అని చెప్పేసి ఐటమ్ అండర్‌స్కోర్ నేమ్ అని ఇలా పెడితే ఏమవుతుంది అంటే ఆ కీ అనేది ఏదైతే ఉంటుందో సో ఆ కీ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే ఓకే కార్ట్ అండర్‌స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ రిమూవ్ అండర్‌స్కోర్ ఐటమ్ ఆఫ్ మనం ఏంటంటే బుక్ అనే ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే. సో రిమూవ్ చేసేసి మనం ఏం చేద్దాం అంటే కార్ట్ డాట్ గెట్ ఐటమ్స్ అని కార్ట్‌లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఏమైపోయింది మనకి ఇనిషియల్‌గా బుక్ అనేది యాడ్ చేసాం. తర్వాత ల్యాప్‌టాప్ కూడా యాడ్ చేసాం. తర్వాత ఈ బుక్ అనేది ఏదైతే ఉందో ఆ బుక్ అనే ఐటమ్‌ని మనం కంప్లీట్‌గా రిమూవ్ చేసాం అన్నమాట. ఓకేనా. రైట్. సో ఇలాగే మనం ఇంకొకటి ఏం చేద్దాం అంటే యాడ్ ఐటమ్ రిమూవ్ ఐటమ్ లాగా అప్డేట్ క్వాంటిటీ అనేది కూడా ఒక మెథడ్‌ని పెట్టుకుందాం. ఓకే. సో డిఫైన్ అప్డేట్ క్వాంటిటీ అని చెప్పేసి ఇది కూడా ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ కామా. సో ఇక్కడ మనం ఏమేం చెప్పాలి ఐటమ్ నేమ్ ఏంటి అని చెప్పాలి. సో మనకి ఎంత క్వాంటిటీ తోటి అప్డేట్ చేయాలి అనేది కూడా చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది సెల్ఫ్ డాట్ ఐటమ్స్ ఆఫ్ ఓకే ఐటమ్ అండర్‌స్కోర్ నేమ్ ఈక్వల్ టు మళ్ళీ మనం ఏంటంటే క్వాంటిటీ ఎంత అయితే అంత అనేది పెడుతున్నాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఓకే యాడ్ ఐటమ్స్ ఆఫ్ మనం బుక్‌ని తర్వాత ల్యాప్‌టాప్‌ని యాడ్ చేసేద్దాం. తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే కార్ట్ అండర్‌స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ అప్డేట్ క్వాంటిటీ ఆఫ్ మనం ఏంటంటే బుక్ అనే దానికి మనం క్వాంటిటీ సపోజ్ 10 కాకుండా 5 అనేది పెడదాం. ఓకేనా. సో 5 అనేది పెట్టేసి ఒకసారి మళ్ళీ కార్ట్‌ని మనం ప్రింట్ చేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయింది మనకి లాస్ట్ బుక్ అనేది క్వాంటిటీ 5 అనేది అప్డేట్ అయింది. తర్వాత ల్యాప్‌టాప్ అనేది 1 అనేది ఉందన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేసాం కార్ట్ అనే ఒక క్లాస్‌కి మనం ఏం చేసామంటే యాడ్ ఐటమ్ అనే మెథడ్ రిమూవ్ ఐటమ్ అనే మెథడ్ అప్డేట్ క్వాంటిటీ గెట్ ఐటమ్స్ అని ఇలా మెథడ్స్ రాసాము. ఓకే. సో మనకి ఐటమ్స్ అనే ఒక అట్రిబ్యూట్ పెట్టాము. సో ఇక్కడ కార్ట్ అని ఒకదాన్ని మనం ఏంటి అంటే ఇన్స్టాన్షియేట్ చేసి ఒక కార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాము. సో దాంట్లోకి ఏంటి అంటే యాడ్ ఐటమ్ గెట్ ఐటమ్స్ ఓకే ఈ విధంగా మనం పెట్టుకున్నాం అన్నమాట. ఓకే. రైట్. సో ఇక్కడ మనం ఏంటి అంటే గెట్ ఐటమ్స్ అనేది మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లా కూడా మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే. సో జస్ట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కావాలి అంటే ఓకే ఐటమ్స్ యొక్క లిస్ట్ అంటే జస్ట్ క్వాంటిటీ ఇవన్నీ ఏమి కాకుండా కావాలి అంటే ఒక లిస్ట్ అంటే ఒక మనం లిస్ట్ పెట్టేసుకొని ఓకే. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఐటమ్స్ అండర్‌స్కోర్ లిస్ట్ ఈక్వల్ టు మనం సెల్ఫ్ డాట్ ఓకే ఐటమ్స్ డాట్ ఓకే నెక్స్ట్ జస్ట్ కీస్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా లిస్ట్ అని చెప్పేసి పెట్టామనుకోండి. ఓకే. సో మనం ప్రింట్ ఆఫ్ ఐటమ్స్ అండర్‌స్కోర్ లిస్ట్ అన్నాం అనుకోండి. జస్ట్ మనకి ఏంటి అంటే క్వాంటిటీ కాకుండా ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఓన్లీ బుక్ అనే ఐటమ్ తర్వాత ఓన్లీ బుక్ అండ్ ల్యాప్‌టాప్ తర్వాత బుక్ అండ్ ల్యాప్‌టాప్ అనే ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి మనం ఆ విధంగా చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. రైట్. సో ఇలాగే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒకటి మనం ఏంటంటే జనరల్ కార్ట్ యాడ్ చేసినప్పుడు మనకి ప్రైస్ అనేది కూడా వస్తుంది అంటే ఎంత అనేది. సో మనం ఫస్ట్ ఏంటంటే ప్రైస్ అనేది ఏంటి అనేది తెలియాలి. ఓకే. సో ప్రైస్ అనేది ఏంటి అనేది మనకి ఆల్రెడీ కావాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇనిట్ మెథడ్ ఇనిషియలైజ్ మెథడ్ లోనే ఏం చేద్దాం అంటే సెల్ఫ్ డాట్ మనం ఇంకొక అట్రిబ్యూట్ కూడా క్రియేట్ చేద్దాం. అదేంటంటే ప్రైస్ డీటెయిల్స్ అని చెప్పేసి క్రియేట్ చేద్దాం. ఓకే. సో ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేది కూడా ఒక డిక్షనరీ లాగా పెట్టుకుందాం. ఓకే. సో ఈ డిక్షనరీలో ఏం చేద్దాం అంటే బుక్ అనేది ఒకటి ప్రొడక్ట్ పెట్టుకుందాము. సో దాని ప్రైస్ ఏంటి అంటే ఒక 10 రూపీస్ అని అట్లా అనుకుందాము. నెక్స్ట్ ల్యాప్‌టాప్ అనేది ఒకటి పెట్టుకుందాము. సో దానికి వాల్యూ వచ్చేసి మనం ఎంత అంటే ఒక 30,000 అన్నట్టు పెట్టుకుందాం. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మన ప్రైస్ డీటెయిల్స్ అనేది కూడా ఒకటి డిక్షనరీ క్రియేట్ చేసేసి దాని ప్రస్తుతానికి ఏంటి అంటే మనకి ఒక మినియేచర్ వర్షన్ కాబట్టి జస్ట్ ఇట్లా ఒక 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. బుక్ అనే ఒక ప్రొడక్ట్ ల్యాప్‌టాప్ అనేది ఒక ప్రొడక్ట్ అని అనుకుందాం. ఓకే. బట్ ప్రైసెస్ ఎంత అనేది పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఓకే టోటల్ ప్రైస్ ఎంత అనేది తెచ్చుకుందాం. మన కార్ట్ లో ఉన్న ఐటమ్స్ యొక్క టోటల్ ప్రైస్ ఎంత అని. ఓకే. సో దానికోసం అని చెప్పేసి మనం ఒక మెథడ్ అనేది రాద్దాం. ఓకే. డిఫైన్ టోటల్ ప్రైస్. ఓకే. సో మనం గెట్ టోటల్ ప్రైస్ అని చెప్పేసి ఆ మెథడ్ పెట్టేసుకొని ఓకే ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి మళ్ళీ సెల్ఫ్ అని పెట్టేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అసలు ఈ కార్ట్ లో మనకు ఉన్న ఐటమ్స్ ఏంటి అనేది తెచ్చేసుకొని వాటి ప్రైస్ ఎంతో చూసేసి మనం ఎన్ని క్వాంటిటీ ఆర్డర్ చేసాము ఏంటి అనే దాన్ని బట్టి మనం ఆ ప్రైసెస్ అనేవి అన్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇనిషియల్ మనం ఏంటంటే టోటల్ ప్రైస్ అనేది ఒక వేరియబుల్ పెట్టుకుందాం. దానికి వాల్యూ 0 పెట్టుకుందాం. ఓకే. సో మనకి ఇప్పుడు కార్ట్ ఏదైతే ఉందో ఈ కార్ట్ లో ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఒక్కొక్క ఐటమ్ మీద మనం ఐటరేట్ అవుతూ ఉన్నాం. ఓకేనా. రైట్. సో ఫర్ మనకి ఏంటి అంటే ఐటమ్ అండర్‌స్కోర్ నేమ్ కామా క్వాంటిటీ ఓకే ఇన్ మనకి ఏంటి అంటే ఇక్కడ కావాల్సింది సెల్ఫ్ డాట్ ఐటమ్స్ డాట్ మనకి ఏంటి డిక్షనరీలో డాట్ ఐటమ్స్ ఆఫ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ కీ వాల్యూ టపుల్స్ అనేవి వస్తాయి. సో కీ వాల్యూ టపుల్స్ మనకి ఏంటి అంటే ఐటమ్ నేమ్ కామా క్వాంటిటీ అని చెప్పేసి టపుల్ అన్‌ప్యాకింగ్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో మనకి ఇప్పుడు ఏంటి అంటే ఐటమ్ నేమ్ అనేది వచ్చింది క్వాంటిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏంటి టోటల్ ప్రైస్ లో ఏం చేయాలి అంటే ఈ ఐటమ్ నేమ్ ఎన్ని క్వాంటిటీ తీసుకున్నాం ఏంటి అనేది బట్టి టోటల్ ప్రైస్ అనేది అప్డేట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ టోటల్ ప్రైస్ ఈక్వల్ టు టోటల్ ప్రైస్ ప్లస్ అని ఇలా పెడుతున్నాం కాబట్టి సో మనకి ఇక్కడ ఏంటి అంటే ప్లస్ ఈక్వల్ టు అని పెట్టచ్చు. ఓకే. ప్లస్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఏంటి అంటే మనకి ప్రైసెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి ఈ ప్రైస్ డీటెయిల్స్ అనే అట్రిబ్యూట్ లో ఉన్నాయి. ఓకే. సెల్ఫ్ డాట్ ప్రైస్ డీటెయిల్స్ ఆఫ్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఐటమ్ నేమ్ సో ఐటమ్ యొక్క మనకి క్వాంటిటీ అంటే ఐటమ్ యొక్క మనం ఏంటి ప్రైస్ ఏంటి అనేది తెచ్చుకొని ఎంత క్వాంటిటీ అయితే మనం అంత క్వాంటిటీ ఇక్కడ క్వాంటిటీ అనేది ఉంది కదా సో మల్టిప్లై బై క్వాంటిటీ. సో ఈ విధంగా మనం చేస్తే ఏమవుతుంది అంటే మనకి టోటల్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫైనల్ గా అయిపోయిందని రిటర్న్ టోటల్ ప్రైస్ అని చెప్పేసి చేసేయచ్చు అన్నమాట. ఆర్ మనం ఏం చేయొచ్చు అంటే కావాలి అనుకుంటే మనం ప్రింట్ కూడా చేయొచ్చు. ఓకే. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనకి ప్రొడక్ట్స్ ఏవి ఉన్నాయి ఏంటి అనేది తెలుసు కాబట్టి సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం వాటి ప్రైస్ ఎంత అవుతుంది ఏంటి అనేది ఒకసారి తెచ్చుకుందాం. ఓకే. కార్ట్ అండర్‌స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ టోటల్ ప్రైస్ ఆఫ్ అని చెప్పేసి మనం దాన్ని ప్రింట్ చేద్దాం. ఆ ప్రైస్ ఏదైతే రిటర్న్ అవుతుందో ఆ ప్రైస్ మనం ప్రింట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే 10 బుక్స్ 1 ల్యాప్‌టాప్ అనేది కార్ట్ లోకి యాడ్ చేస్తున్నాం. ఒక బుక్ వచ్చేసి 10 రూపీస్. సో 10 × 10 100 ప్లస్ 30,000 ఓకే 30,100 అనేది మనకి టోటల్ ప్రైస్ కింద రావాలన్నమాట. ఓకేనా. ఒకసారి చూద్దాం. ఓకే. సో మనకి ఏంటి అంటే ఈ విధంగా టోటల్ ప్రైస్ అనేది కూడా క్యాలిక్యులేట్ అయిపోయి 30,100 అనేది వచ్చిందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఏం చేసామంటే ఓకే కార్ట్ అనే దానికి మనం ఏంటి అంటే గెట్ టోటల్ ప్రైస్ అనే ఒక మెథడ్ కూడా పెట్టుకున్నాం అన్నమాట. ఓకేనా. రైట్. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సరిపడా ఏం చేసాము ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ కార్ట్ అనే ఒక క్లాస్ ని క్రియేట్ చేసాము. సో దానిలో ఏంటి అంటే మనకి ఐటమ్స్ అనే ఒక అట్రిబ్యూట్ ఒకటి ఉంది. సో ఐటమ్స్ అనే అట్రిబ్యూట్ లో ఏంటి అంటే మనం ఆ కార్ట్ లో ఏమేమి ఐటమ్స్ అయితే ఈ ఐటమ్ అండ్ క్వాంటిటీ ఎంత పెట్టుకుంటాము ఏంటి అనేది ఒక డిక్షనరీ లాగా మెయింటైన్ చేసాము. సో ఫస్ట్ ఏంటి అంటే ఇనిషియలైజర్ మెథడ్ లో ఎంటీ డిక్షనరీ పెట్టాము. అలాగే మనం ఏంటి అంటే ఆ ఇనిషియలైజర్ మెథడ్ లో ఏంటి అంటే మనం ప్రైస్ డీటెయిల్స్ అంటే ఆ షాపింగ్ సైట్ లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రైసెస్ ఏంటి అనేది కూడా ఇంకొక డిక్షనరీ లాగా మెయింటైన్ చేసాము. అండ్ నెక్స్ట్ మనం ఏంటి అంటే ఆ కార్ట్ అనే దానికి మనం ఇంపాక్ట్ అయ్యేటప్పుడు ఏంటి అంటే యాడ్ ఐటమ్ అనేది రిమూవ్ ఐటమ్ అనే మెథడ్స్ కూడా పెట్టుకున్నాము. అలాగే క్వాంటిటీ అప్డేట్ చేయడానికి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఆ కార్ట్ లో ఐటమ్స్ ఏంటి అనేది తెచ్చుకోవడానికి మెథడ్స్ పెట్టుకున్నాము. అండ్
అండ్ నెక్స్ట్ ఏంటంటే టోటల్ ప్రైస్ అనేది కూడా ఎలా తెచ్చుకొని క్యాలిక్యులేట్ చేసుకోవడం ఏంటి అనేది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూసామన్నమాట. ఓకేనా? సో ఇలా మనం క్లాస్ అనే మన కార్ట్ అనే క్లాస్ ఒకదాన్ని డిఫైన్ చేసేసి మనం ఏం చేసామంటే ఆ క్లాస్ కి సంబంధించిన కార్ట్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము. క్రియేట్ చేసేసి దానిని బుక్ అనేది యాడ్ చేయడం, బుక్స్ ల్యాప్టాప్ ని యాడ్ చేయడం, వాటి ప్రైస్ తెచ్చుకోవడం, వాటిని అప్డేట్ చేయడం, కార్ట్ ని ఓకే యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, క్వాంటిటీ అప్డేట్ చేయడం, ఓకే దానిలో ఉన్న ఐటమ్స్ ఏంటి అనేది తెచ్చుకోవడం, ప్రైస్ ఎంత అవుతుంది ఏంటి అనేది తెచ్చుకోవడం, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ని మనం ట్రై చేసి చూసామన్నమాట. ఓకేనా? రైట్. సో ఈ సెషన్లో ఏంటి అంటే మనం ఒక క్లాస్ అనే దానిలో ఉన్న అట్రిబ్యూట్స్ ని ఎలా యాక్సెస్ చేస్తాం, క్లాస్ ఆబ్జెక్ట్ లో ఉన్న అట్రిబ్యూట్స్ ని ఎలా యాక్సెస్ చేస్తాం అండ్ వాటిని ఎలా అప్డేట్ చేయొచ్చు ఏంటి అనేది చూసాం. అలాగే మనం ఏంటి అంటే షాపింగ్ కార్ట్ అనేది ఒక ఈ-కామర్స్ షాపింగ్ కార్ట్ అనే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఒక మినీ వర్షన్ ఆఫ్ షాపింగ్ కార్ట్ అనేది మనం ఏంటి అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ తోటి ఒక మోడలింగ్ అనేది మనం చేసామన్నమాట. ఓకేనా? రైట్. సో మీకు ఏంటి అంటే కోడింగ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ ఇవ్వబడ్డాయి. సో మీరు ఖచ్చితంగా ఏంటి మీకు టైం దొరికినప్పుడు కోడింగ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కోడింగ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఒక రియల్ ప్రోగ్రామర్ కింద మారగలుగుతారు. సో ఖచ్చితంగా మీకు టైం దొరికినప్పుడు కోడింగ్ క్వశ్చన్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. థాంక్యూ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. మనం ఒకసారి లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం దాని రీక్యాప్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం లాస్ట్ సెషన్లో ఏంటి అంటే క్లాస్లో ఉండే అట్రిబ్యూట్స్ ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు ఏంటి అనేది చూసాము. అలాగే అప్డేట్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది చూసాము. సో ఈ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని యాక్సెస్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనం మెథడ్స్ ద్వారా వాటిని యాక్సెస్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం. ఓకే రైట్. అలాగే మనం ఏంటి అంటే ఒక క్లాస్ అనేది ఎలా డిఫైన్ చేస్తాము ఏంటి అనేది కూడా చూసాం. సో క్లాస్ స్పేస్ అని చెప్పేసి క్లాస్ కి పేరు ఇస్తాము. తర్వాత ప్రతి క్లాస్ లో కూడా మనకి ఏంటి అంటే ఒక ఇనిషియలైజర్ మెథడ్ అనేది ఉంటుంది. సో ఈ ఇనిషియలైజర్ మెథడ్ ఏంటి అంటే __init __off అని చెప్పేసి ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సెల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ తర్వాత ఏంటి అంటే మనం డిఫరెంట్ పారామీటర్స్ ని మనం పాస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. సో ఇనిషియలైజర్ మెథడ్ లో ఏంటి అంటే మనం ఏం చేస్తాం అనుకున్నాం అంటే ఈ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో సో ఈ అట్రిబ్యూట్స్ ని సెట్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం మెథడ్స్ గురించి కూడా చూసాము. సో మెథడ్స్ ని ఏంటి అంటే క్లాస్ లో మెథడ్స్ ని రాసేటప్పుడు మనం ఏం చేస్తాం అనుకున్నాం అంటే df. సో మనం నార్మల్ మెథడ్ ని అంటే ఒక ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామో def అని చెప్పేసి స్పేస్ ఇచ్చేసి మనం మెథడ్ పేరుని రాస్తాము. అండ్ ఈ మెథడ్ కి కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం ఏం చేస్తాము అంటే ఓకే సో సెల్ఫ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ని పెడతాము అని చెప్పేసి అనుకున్నాము ఇన్స్టెన్స్ మెథడ్స్ కి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే తర్వాత మనం ఆ మెథడ్ కి ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలో పాస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. అండ్ ఈ మెథడ్స్ లో కూడా మనం ఏంటి అంటే ఆ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే సెల్ఫ్ డాట్ అని చెప్పేసి మనం అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి చూసాం. అలాగే అప్డేట్ కూడా చేయొచ్చు అని కూడా చూసాం. ఓకేనా? రైట్. అండ్ ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో ఏం చేసామంటే కార్ట్ అనే ఒక దాన్ని తీసుకొని మనం ఏంటి ఒక షాపింగ్ కార్ట్ ని మనం మోడల్ చేసి చూసాం అన్నమాట. ఓకేనా? సో దానికి మనం ఏంటి అంటే యాడ్ ఐటమ్, రిమూవ్ ఐటమ్, అప్డేట్ క్వాంటిటీ, గెట్ కార్ట్ ఐటమ్స్, గెట్ టోటల్ ప్రైస్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ మెథడ్స్ ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా? రైట్. సో ఈ సెషన్ లో ఏంటి అంటే మన అట్రిబ్యూట్స్ లో ఏంటి అంటే మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అని, క్లాస్ అట్రిబ్యూట్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఆ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని కూడా చూద్దాం. అలాగే మెథడ్స్ లో కూడా ఏంటి అంటే 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇన్స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ అని 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ మెథడ్స్ లో కూడా ఈచ్ మెథడ్ టైప్ అంటే ఏంటి అండ్ వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని కూడా ఈ సెషన్ లో నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం షాపింగ్ కార్ట్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఈ షాపింగ్ కార్ట్ అనే ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం అంటే మనం క్లాసెస్ తోటి దీన్ని మోడల్ చేయడం అనేది చేద్దాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ యూస్ కేస్ ఏంటి అంటే మనకు ఒక షాపింగ్ కార్ట్ అనేది ఒకటి కావాలి. సో ఈ షాపింగ్ కార్ట్ లో ఏంటి అంటే లైక్ ఎనీ ఈ-కామర్స్ వెబ్సైట్ లో లాగా ఏంటి షాపింగ్ కార్ట్ లో ఏంటి యూజర్స్ వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ అయితే కొనాలనుకున్నారో సో ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ప్రొడక్ట్స్ ఏవైతే కార్ట్ లో యాడ్ చేసుకుంటారో సో వాటిని చెక్అవుట్ కూడా చేసుకోవచ్చు అంటే పర్చేస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో అదొక రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కార్ట్ అనేది ఏదైతే ప్రొడక్ట్స్ వీళ్ళని యాడ్ చేస్తారు కదా కార్ట్ లో సో యాడ్ చేసిన వాటిని పర్చేస్ చేయాలనుకోండి, చెక్అవుట్ చేయాలనుకోండి. సో ఆ కార్ట్ మినిమం వాల్యూ వచ్చేసి ఏంటి అంటే 100 రూపీస్ అయినా ఉండాలి. ఓకేనా? సో మీరు కూడా చూసే ఉంటారు చాలా డెలివరీ వీటిలో ఏంటి అంటే మినిమం ఇంత అమౌంట్ ఉంటేనే ఆ ఆర్డర్స్ అని కూడా ఉంటుంటాయి. ఓకేనా? సో అట్లా ఏంటి అంటే మినిమం అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ అనేది ఉండాలి అని చెప్పేసి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, సో మినిమం మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ వాల్యూ 100 రూపీస్ లేకపోతే మనం చెక్అవుట్ చేయలేము అనేది ఒక రిక్వైర్మెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆఫర్స్, సేల్స్ ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక ఫ్లాట్ డిస్కౌంట్ అమౌంట్ అనేది ఒకటి పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఉండాలి అని అంటున్నారు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే కార్ట్ కి ఒకటి మినిమం వాల్యూ అనేది ఒకటి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఒకవేళ 100 రూపీస్ 200 రూపీస్ అలా ఒకవేళ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటే 50 రూపీస్ కానీ అట్లా. ఓకే, సో ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇచ్చుకునే ఆప్షన్ కూడా ఉండాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్ అన్నమాట. ఓకేనా? రైట్. సో దీన్ని ఒకసారి మనం మోడల్ చేద్దాం. ఓకే, రైట్. సో దీనిలో అయితే మీకు ఆల్రెడీ అయితే అర్థమైపోయి ఉంటాయి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉండాలి అంటే అయితే ఒకటి ఏంటి అంటే ఐటమ్స్ అనేది ఒక అట్రిబ్యూట్ ఉండాలి. ఓకే, సో కార్ట్ లో ఏ ఐటమ్స్ అయితే మనం యాడ్ చేస్తూ వెళ్తుంటామో సో ఐటమ్స్ అన్నిటిని మనం స్టోర్ చేసుకోవడానికి మనకి ఐటమ్స్ అనే ఒక అట్రిబ్యూట్ అయితే ఉండాలి అని అర్థమైపోయింది. ఓకే, సో అలాగే ఏంటి అంటే అక్కడ రిక్వైర్మెంట్ లో మినిమం బిల్ అనేది ఒకటి ఉంది. ఓకే, సో మినిమం కార్ట్ లో ఉన్న వాల్యూ కనుక 100 రూపీస్ అయితే ఓన్లీ అప్పుడు మాత్రమే ఏంటి అంటే కార్ట్ ని చెక్అవుట్ చేసుకునే ఆప్షన్ ఉండాలి అని ఉంది. ఓకే, సో దీంట్లో మనకి ఏంటి అంటే మినిమం బిల్ అనేది ఒక అట్రిబ్యూట్ ఉండాలి అని అర్థమైపోయింది. సో min_bill అని చెప్పేసి ఇంకొక అట్రిబ్యూట్ పెట్టుకున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నారు అంటే ఫ్లాట్ డిస్కౌంట్. ఓకే, సో ఇలా అంటే ఏదైనా ఒక ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఉన్నప్పుడు ఫ్లాట్ డిస్కౌంట్ ఎంత అమౌంట్ అని చెప్పేసి పెట్టుకోవడానికి కూడా ఇలా ఒక అట్రిబ్యూట్ ఉండాలి అని మీకు అర్థమైంది. అలా మనకి ఏంటి అంటే మనం ప్రీవియస్ సెషన్స్ లో చూసిన వాటిని కూడా ఇంకా కొన్ని కూడా మనకి అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ అట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా ఏంటి అంటే మనం బ్రాడ్ గా 2 కేటగిరీస్ కింద మనం వీటిని క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఒక దాని ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ కేటగిరీ ఏంటి అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అని అండ్ ఇంకొక కేటగిరీ ఏంటి అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ అని. ఓకేనా? సో మనకి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో సో మనం ఏంటి అంటే మనం ఆ పైథాన్ లో ఓపీ లో మనం మోడల్ చేసేటప్పుడు ఏంటి అంటే 2 బ్రాడ్ కేటగిరీస్ కింద మనం వాటిని మోడల్ చేయొచ్చు అన్నమాట. ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ కింద, క్లాస్ అట్రిబ్యూట్స్ కింద. ఓకే, సో ఫస్ట్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అని చూద్దాం. అలాగే క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అని చూద్దాం. ఓకే, సో వీటిని ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ కింద పెట్టుకోవాలి, వీటిని క్లాస్ అట్రిబ్యూట్స్ కింద పెట్టుకోవాలి. ఓకే, ఎలా పెట్టుకోవాలి, సో వాటిని ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అని కూడా చూద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఏంటి అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అని చూద్దాం. ఓకేనా? సో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే మనకి ఈచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ఉంటుంది కదా. ఓకే, సో మన క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ ఏంటి అంటే మనం డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద క్లాస్ క్రియేట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ట్ అనేది తీసుకున్నాం అనుకో. ఓకేనా? సో కార్ట్ అనేది ఒక బ్లూ ప్రింట్. సో దానికి ఏంటి అంటే మీరు ఒక యూజర్ అనుకోండి, మీకు ఒక కార్ట్ ఇన్స్టెన్స్ ఉంటుంది, నేను ఒక యూజర్ అనుకోండి, నాకు ఒక కార్ట్ ఇన్స్టెన్స్ ఉంటుంది. అలా ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ యూస్ చేస్తే ఎంతమంది ఉంటే అన్ని కార్ట్ ఇన్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. అవునా? రైట్. సో ఇలా కార్ట్ ఇన్స్టెన్స్ అనేది ఈచ్ కార్ట్ ఇన్స్టెన్స్ కి కూడా ఏ అట్రిబ్యూట్స్ అయితే వాల్యూస్ మారుతూ ఉంటాయో అంటే ఇన్స్టెన్స్ బట్టి వాల్యూస్ మారుతూ ఉంటాయో వాటిని మనం ఏంటి అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ కింద మనం మోడల్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్ అనేది తీసుకున్నాం అనుకో. ఓకే, సో ఇక్కడ ఐటమ్స్ అనేది ఉంది అనుకోండి. ఓకే, సో ఈ కార్ట్ లో ఐటమ్స్ ఒకవేళ సపోజ్ నా కార్ట్ ఇన్స్టెన్స్ నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటాను, మీ కార్ట్ ఇన్స్టెన్స్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటారు. అలా
ఈచ్ యూజర్ వాళ్ళ టేస్ట్ బట్టి వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళ కార్ట్ ఇన్స్టెన్స్ లో యాడ్ చేసుకుంటారు. అవునా? సో ఇక్కడ అట్రిబ్యూట్ అనేది అయితే ఐటమ్స్, కానీ దాంట్లో ఉండే వాల్యూ అనేది ఏంటి అంటే ఎవరు ఏ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటున్నారు ఏంటి అనే దాన్ని బట్టి మారిపోతుంది. అవునా? రైట్. సో అందుకోసం చెప్పేసి మనం ఏంటి అంటే ఈ ఐటమ్స్ అనే అట్రిబ్యూట్ అన్నిట్లో ఉంటుంది, కానీ దాని వాల్యూ మాత్రం ఏంటి అంటే ఈచ్ ఇన్స్టెన్స్ కి కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి సో మనం దీన్ని ఏంటి అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ కింద మోడల్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ కింద మనం పెట్టుకున్నాం అంటే మీనింగ్ ఏంటి అంటే ఈచ్ ఇన్స్టెన్స్ లో కూడా ఆ అట్రిబ్యూట్ కి వాల్యూ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు అనేది మీనింగ్ అన్నమాట. ఓకేనా? రైట్. అలాగే క్లాస్ అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మినిమం కార్డ్ బిల్ అనేది ఉంది. ఓకే. సో నా కార్డ్ కైనా మినిమం కార్డ్ బిల్ సేమ్, మనకి క్రెడిట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీ కార్డ్ కైనా సరే మినిమం బిల్ అనేది సేమ్. అలా ఆ యూజర్స్ అందరూ ఎవరైతే ఉంటారో సో మనకి క్రెడిట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటి అంటే ఆ మినిమం కార్డ్ బిల్ అనేది అందరికీ కూడా సేమ్ ఉండాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది ఈచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ని బట్టి ఏమీ మారట్లేదు ఈ మినిమం బిల్ అనే అట్రిబ్యూట్ కి వాల్యూ అనేది వచ్చేసి. అవునా? రైట్. సో ఇలా ఈచ్ ఇన్స్టెన్స్ కి కూడా మారట్లేదు కాబట్టి సో ఈ మినిమం బిల్ అనే దాన్ని మనం ఏం చేస్తాం అంటే క్లాస్ అట్రిబ్యూట్ కింద మనం మోడల్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఉంది. ఓకే. సో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది దాని కూడా ఏం చెప్పారు? సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటి అంటే సో ఎప్పుడైనా సరే డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ ఉన్నప్పుడు ఓకే వాళ్ళకి ఏంటి అంటే ఒక 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ ఒక అమౌంట్ అనేది కాన్ఫిగర్ చేసుకోవడానికి ఇవ్వాలి అని ఉండాలి అనేది పాయింట్ అన్నమాట. ఓకేనా? సో మనకి ఫ్లాట్ డిస్కౌంట్ అనేది కూడా ఏదైతే ఉందో నాకు అయినా సరే సేమ్ అదే అమౌంట్, అలాగే మీరు ఒకవేళ కార్ట్ ఇన్స్టెన్స్ లో అయినా సరే మీకు సేమ్ అమౌంట్, అలా ఇంకా ఎవరైతే ఐ కామర్స్ వెబ్సైట్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే డిస్కౌంట్ అమౌంట్ అనేది సేమ్ అన్నమాట. సో ఇక్కడ అట్రిబ్యూట్ సేమ్ అండ్ వాల్యూ కూడా ఏంటి అంటే అన్ని ఇన్స్టెన్సెస్ కి సేమ్ వాల్యూ కావాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మినిమం బిల్ అనేది అనుకోండి అది అట్రిబ్యూట్ బిల్ పేరు అండ్ వాల్యూ వచ్చేసి ఏంటి అంటే 100 అని పెట్టాను. సో సేమ్ అదే 100 రూపీస్ వాల్యూ అనేది నాకైనా మీకైనా ఇంకా ఈ కామర్స్ లో ఆ కార్ట్ ఇన్స్టెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సేమ్ అదే అన్నమాట. ఓకేనా? సో ఇలాంటి సిచువేషన్స్ లో ఏం చేస్తాం అంటే ఈ మిన్ బిల్ అనేది ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఓకే అక్రాస్ ద ఇన్స్టెన్సెస్ కూడా మనకి వాల్యూస్ ఏమి అండ్ అట్రిబ్యూట్స్ వాల్యూస్ ఏమి చేంజ్ అవ్వట్లేదు కాబట్టి మనం వీటిని క్లాస్ అట్రిబ్యూట్స్ కింద మోడల్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఈచ్ ఇన్స్టెన్స్ కి కూడా ఆ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ మారిపోతూ ఉంటుంది ఆర్ మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే ఒకవేళ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈ క్లాస్ లో కూడా మనకి ఏంటి అంటే ఈ అట్రిబ్యూట్స్ కి వాల్యూ అనేది వీటికైతే మారదు ఆర్ మారదలుచుకోలేదో ఓకే. సో అన్ని అట్రిబ్యూట్స్ అన్ని ఇన్స్టెన్సెస్ కి కూడా ఈ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ సేమ్ ఉండాలి అనుకుంటాము. సో వాటిని మనం ఏం చేస్తాం అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ కింద మోడల్ చేస్తాం అన్నమాట. ఓకేనా? రైట్. సో మనం ఇప్పుడు చూసిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఐటమ్స్ అనేది వచ్చేసి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ కింద మోడల్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే ఈచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద కార్డ్ లో కూడా ఈ ఐటమ్స్ అనే అట్రిబ్యూట్ కి వాల్యూస్ ఏవైతే ఉంటాయో ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మారుతుండొచ్చు. సో దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ కింద మోడల్ చేస్తాం. ఓకే. అలాగే మిన్ బిల్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేవి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో సో వీటిని క్లాస్ అట్రిబ్యూట్స్ కింద మోడల్ చేస్తాం. ఎందుకంటే ఈ మినిమం బిల్ తర్వాత ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఏదైతే ఉందో ఈచ్ కార్ట్ ఇన్స్టెన్స్ కి ఈ అట్రిబ్యూట్స్ కు వాల్యూ అనేది ఏమీ మారలేదు. సో అందరికి మినిమం బిల్ 100 అందరికి ఫ్లాట్ డిస్కౌంట్ 50 అలా మనం ఒక వాల్యూ పెడితే మనం అన్ని ఇన్స్టెన్సెస్ కి కూడా సేమ్ అదే వాల్యూ అప్లికబుల్ అవుతుంది అన్నమాట. ఓకే. సో అందుకోసం చెప్పేసి మనం మినిమం బిల్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేవి క్లాస్ అట్రిబ్యూట్స్ కింద మోడల్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో మనం ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ చూసాం, క్లాస్ అట్రిబ్యూట్స్ చూసాం. ఓకే. సో ఇప్పుడు వీటిని మనం పైథాన్ లో క్లాసెస్ ద్వారా వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. రైట్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ చూడండి క్లాస్ కార్ట్ అని చెప్పేసి ఉంది. ఓకే. తర్వాత ఫ్లాట్ అండర్స్కోర్ డిస్కౌంట్ ఈక్వల్ టు 0 ఉంది, మిన్ అండర్స్కోర్ బిల్ ఈక్వల్ టు 100 ఉంది. తర్వాత ఇనిషియలైజర్ మెథడ్ అనేది ఉంది. ఓకే. డిఫైన్ అండర్స్కోర్ అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ ఆఫ్ అని చెప్పేసి మనం సెల్ఫ్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం. ఓకే. సో దానిలో ఏం చేస్తున్నాం సెల్ఫ్ డాట్ ఐటమ్స్ ఈక్వల్ టు మనం ఏంటంటే ఒక ఎంట్రీ డిక్షనరీ అనేది పెట్టాం. ఓకేనా? సో ఇలా పెట్టిన ఏంటంటే ఇనిషియలైజర్ మెథడ్ లో ఇలా సెల్ఫ్ డాట్ అని చెప్పేసి పెడతాం చూసారా? సో ఇనిషియలైజర్ మెథడ్ లో ఇలా సెల్ఫ్ డాట్ అని పెట్టే అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం ఏమంటాం అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా? సో ఈచ్ ఇన్స్టెన్స్ లో కూడా మనం ఇప్పటివరకు చేసింది ఏంటి అంటే ఇప్పటివరకు మనం యూస్ చేసినంత కూడా ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని యూస్ చేస్తూ వచ్చాం. సో వాటి ఏమైపోయింది అంటే ఈచ్ ఇన్స్టెన్స్ లో కూడా మనకి అట్రిబ్యూట్స్ కి వాల్యూ అనేది మార్చుకునే మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది అన్నమాట. ఓకేనా? రైట్. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ అని అంటాం. ఓకేనా? రైట్. ఈ విధంగా మోడల్ చేస్తాం. అదే క్లాస్ అట్రిబ్యూట్స్ అనేది తీసుకున్నాం అనుకోండి ఫ్లాట్ డిస్కౌంట్ మినిమం బిల్ అనేది చూసారా? సో ఇక్కడ ఏం చేసాము క్లాస్ లోనే పెట్టాము ఆ వేరియబుల్స్ ని, కానీ ఏ మెథడ్ లో కూడా పెట్టలేదు అన్నమాట. ఓకే. సో క్లాస్ కార్ట్ అనే దానిలోనే ఉంది, కానీ ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత మినిమం బిల్ అనేది ఏంటి అంటే ఏ మెథడ్ లో కూడా లేవన్నమాట. జస్ట్ వాటిని క్లాస్ లో పెట్టాం కానీ ఈ మెథడ్ లో పెట్టలేదు అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఏంటి అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ మనం ఈ విధంగా డిఫైన్ చేస్తాం అన్నమాట పైథాన్ క్లాసెస్ లో. ఓకేనా? సో ఇన్స్టెన్స్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏమో ఇనిషియలైజర్ మెథడ్ లో కూడా సెల్ఫ్ డాట్ అని చెప్పేసి మనం ఏంటి అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేస్తాము. క్లాస్ అట్రిబ్యూట్స్ వచ్చేసి ఏం చేస్తామంటే క్లాస్ కార్ట్ అని చెప్పేసి క్లాస్ పెట్టేసి ఓకే దాని కింద ఏం చేస్తామంటే 2 కాలమ్స్ కింద మనం ఏం చేస్తామంటే ఫ్లాట్ అండర్స్కోర్ డిస్కౌంట్ మిన్ అండర్స్కోర్ బిల్ అని ఏవైతే వేరియబుల్స్ పెడతామో వాటిని మనం ఏమంటామంటే క్లాస్ అట్రిబ్యూట్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకేనా? సో క్లాస్ అట్రిబ్యూట్స్ అనేవి ఏంటి అంటే అక్రాస్ ఆల్ ఇన్స్టెన్సెస్ కూడా ఈ అట్రిబ్యూట్స్ కి వాల్యూ అనేది సేమ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? రైట్. సో ఒకసారి ఈ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఓకే. సో ఆ మెథడ్ మనం ఏం చేసాం సెల్ఫ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసాము. ఓకే. దానిలో ఏం చేసామంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఐటమ్స్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం ఏం ప్రింట్ చేయదలుచుకున్నాము అంటే ఓకే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ ఉంది కదా సో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ ఉన్న వాల్యూస్ మనం ప్రింట్ చేయదలుచుకున్నాం అన్నమాట. ఓకే. సో అందుకోసం కింద ఏం చేసాం ఏ ఈక్వల్ టు కార్ట్ ఆఫ్ అని అంటాం అంటే కార్ట్ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో క్రియేట్ చేస్తే ఆ ఇన్స్టెన్స్ అనేది ఏ వేరియబుల్ లో ఉంటుంది. తర్వాత ఏం చేస్తాం ఆ ఇన్స్టెన్స్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేస్తాం ఏ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని. ఓకే. సో డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని కాల్ చేసినప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఆ ఐటమ్స్ అనేది ఏదైతే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ ఉంటుందో సో దానిలో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఒకసారి దీన్ని మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై చేసి చూద్దాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి క్లాస్ కార్ట్ ఉంది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసామంటే మినిమం ఫ్లాట్ డిస్కౌంట్ 0 అని పెట్టాము, మినిమం బిల్ 100 అని పెట్టాము. సో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ మినిమం బిల్ అనే వాటిని మనం క్లాస్ అట్రిబ్యూట్స్ అని అన్నాము. తర్వాత డిఫైన్ అండర్స్కోర్ అండర్స్కోర్ నీట్ అండర్స్కోర్ సెల్ఫ్ అని చెప్పేసి సెల్ఫ్ డాట్ ఐటమ్స్ అని పెట్టాము. సో ఇలా పెట్టిన దాన్ని మనం ఏంటంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అని అంటాం అనుకున్నాం. సో ఈ ఐటమ్స్ అనే దాన్ని మనం ఏం చేసామంటే ఒక ఎంప్టీ డిక్షనరీ కింద పెట్టామన్నమాట. అండ్ అలాగే మనకి ఏంటంటే యాడ్ ఐటమ్స్ డిస్ప్లే ఐటమ్స్ అని చెప్పి ఇంకా మెథడ్స్ పెట్టాము. సో ఈ యాడ్ ఐటమ్స్ అనే మెథడ్ కూడా సెల్ఫ్ అని ఆర్గ్యుమెంట్ పెట్టాము. అలా ఏ ఐటమ్ యాడ్ చేసుకున్నాం ఐటమ్ పేరు క్వాంటిటీ అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి పెట్టుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఐటమ్ యాడ్ చేయడానికి కోడ్ పెట్టుకున్నాం. అలాగే డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని చెప్పేసి సెల్ఫ్ అని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాం ప్రింట్ ఆఫ్ ఐటమ్స్ అన్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే కార్ట్ సంబంధించి ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. సో ఏ ఈక్వల్ టు కార్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఆ ఇన్స్టెన్స్ లో మనం ఏంటంటే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో అది ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ కాబట్టి ఒకసారి మనం ఏ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ సో మనం ఏంటి అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని ఓన్లీ మనం మెథడ్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అని అనుకున్నాం. ఓకే. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం మనకు ఒకటి వస్తుంది ఏంటి. ఓకే. సో ఇక్కడ ఏమొచ్చింది అంటే నేమ్ ఎర్రర్ అని చెప్పేసి నేమ్ ఐటమ్స్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకేనా? సో ఒకసారి ఇలా ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇది ఆల్రెడీ మనం చూసాం బట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే. రైట్. సో మనకి ఏంటి అంటే ఆల్రెడీ ఏమనుకున్నాం అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అనే వాటిని మనం యాక్సెస్ చేయాలి అని అనుకుంటే మనం మెథడ్స్ లో మనం సెల్ఫ్ డాట్ అని చెప్పేసి యాక్సెస్ చేయాలి అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేసాం మనం ఐటమ్స్ అని చెప్పేసి పాస్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ డాట్ అని ఎందుకు పెట్టాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో ఈ సెల్ఫ్ అనేది ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకుందాం మనం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏమనుకున్నాం మెథడ్స్ అన్నిటికీ కూడా మనం సెల్ఫ్ అనేది పెట్టాలి అని అనుకున్నాం. ఓకేనా? సో సెల్ఫ్ అనేది ఏంటి అంటే యాక్చువల్ గా మనం ఆ ఇన్స్టెన్స్ ఏదైతే ఉంటుందో సో ఆ ఇన్స్టెన్స్ ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ఓకే ఈ మెథడ్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు డిస్ప్లే ఐటమ్ సెల్ఫ్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ఫ్ అనే వేరియబుల్ ఉండే వాల్యూ ఏంటి అంటే ఆ ఇన్స్టెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఒకసారి దీనికి మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ రాసి చూద్దాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం డిస్ప్లే ఐటమ్ ఆఫ్ సెల్ఫ్ ఉంది. సో సెల్ఫ్ ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్పేసి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే. అండ్ అలాగే మనం
ఏంటంటే ఏ అని ఈక్వల్ కార్ట్ అని చెప్పేసి ఏం చేసాము, ఆ కార్ట్ యొక్క ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి ఏ అనే వేరియబుల్ లో పెట్టాం. ఓకే, సో ఏ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని అంటున్నాం. ఓకే, సో ఏ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అన్నప్పుడు ఆ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ లో ఆ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అనేది ఉంది చూసారా, అది మనం యాక్చువల్లీ ఏమి దాని వాల్యూ మనం పాస్ చేయట్లేదు, కానీ ఆ సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ కి వాల్యూ కింద ఏం పాస్ అవుతుంది అంటే ఈ ఏ అనేది ఉంది చూసారా, సో ఈ ఏ అనే ఇన్స్టెన్స్ పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో అందుకే మనం ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్పి చేసి చూసాం అనుకోండి. సో ఇక్కడ మీరు ఒక అవుట్పుట్ కింద చూస్తే ఏమవుతుందంటే రెండు కూడా సేమ్ ఉంటాయి. ఓకే, అంటే ఏ అనేది అండ్ ఆ సెల్ఫ్ అనేది కూడా రెండు సేమ్ అన్నమాట. ఓకే, ఒకసారి దీనికి మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్కి ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐటమ్స్ బదులు ఫస్ట్ ఏం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్పేసి పెడదాం. అలాగే ప్రింట్ ఆఫ్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏ అనేది కూడా ప్రింట్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూసినట్టయితే ఆబ్జెక్ట్ ఎట్ అని చెప్పేసి రెండు కూడా మనకి ఏంటి అంటే సేమ్ ఇన్స్టెన్స్ అన్నమాట. ఓకేనా, సో ప్రింట్ ఆఫ్ ఏ అనేది చేసినప్పుడు కూడా మనకి ఏంటి అంటే అవుట్పుట్ అండ్ నెక్స్ట్ ఈ ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ అనేది ఉంది చూసారా, సో ఈ సెల్ఫ్ అనేది కూడా అవుట్పుట్ సేమ్ ఉందన్నమాట. ఎందుకంటే ఏ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అన్నప్పుడు ఈ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ ఈ సెల్ఫ్ అనేది ఉంది చూసారా, సో ఈ సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ వాల్యూ కింద ఏం పాస్ అవుతుంది అంటే మళ్ళీ ఇన్స్టెన్స్ ఏ ఉంది చూసారా, మనం ఏదైతే కార్ట్ ని మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసామో, సో ఈ కార్ట్ అనే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఏ అనే వేరియబుల్ పెట్టాం చూసారా, సో సేమ్ అదే ఇన్స్టెన్స్ మళ్ళీ ఈ సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ కి వాల్యూ కింద పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో అందుకోసం అని చెప్పేసి మనం ప్రింట్ సెల్ఫ్ డాట్ ఐటమ్స్ అంటే ఏమవుతుంది అంటే అప్పుడు ఓకే, సో ఇన్స్టెన్స్ లో ఉన్న ఐటమ్స్ అనే అట్రిబ్యూట్ మనకి ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇన్స్టెన్స్ కి మనం అట్రిబ్యూట్, సో దానికోసం అని చెప్పేసి వీటిని ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకేనా, ఒకసారి ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఐటమ్స్ అనే డిక్షనరీలో ఏమీ లేవు కాబట్టి మనకు ఎంప్టీ డిక్షనరీ కింద ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకేనా, రైట్, సో మనకి ఇక్కడ ఎంప్టీ డిక్షనరీ కింద వచ్చింది. ఓకేనా, రైట్, సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే ఓకే, సో ఈ ఐటమ్స్ అనేది ఏదైతే ఉందో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్, సో దాని ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ ఎందుకు అంటాము అంటే మనం ఓన్లీ వాటిని ఏంటంటే ఇన్స్టెన్స్ తోటి మాత్రమే ఈ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయగలం అన్నమాట. ఓకేనా, సో అందుకోసం అని చెప్పేసి మనం ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అని అంటాము. అండ్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అనేది ఏంటంటే వీటికి సంబంధించిన వాల్యూస్ అనేవి ఈచ్ ఇన్స్టెన్స్ లో కూడా మారిపోతూ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా, అండ్ మనం ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ మనం ఏం చేసాము అంటే ఆ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ మనం ఒక మెథడ్ లో యాక్సెస్ చేయాలి అంటే మనం సెల్ఫ్ డాట్ అని చెప్పేసి యాక్సెస్ చేయాలి. ఆ సెల్ఫ్ అనేది కూడా ఏంటి అంటే ఏ ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసామో సో ఆ ఇన్స్టెన్స్ యొక్క రిఫరెన్స్ అన్నమాట. ఓకేనా, రైట్, సో ఇక్కడ మనం ఇలా ఒకవేళ యాడ్ ఐటమ్ ఆఫ్ అని చెప్పేసి బుక్ కామా 3 అని చెప్పేసి చెప్పేస్తే ఏ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అంటే ఏమవుతుందంటే డిక్షనరీలో ఉన్న మనకి ఐటమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, రైట్, అలానే మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఈ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయడానికి మనం ఏంటి అంటే ఆ ఇన్స్టెన్స్ డాట్ అని చెప్పేసి కూడా మనం బయట ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఐటమ్స్ అని ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ కూడా పెట్టొచ్చు అన్నమాట. ఓకేనా, కాకపోతే ఏంటి అంటే రికమెండెడ్ ప్రాక్టీస్ కాదన్నమాట. ఓకేనా, సో ఎప్పుడైనా సరే మనం ఈ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం త్రూ మెథడ్స్ అంటే యాక్సెస్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా కానీ త్రూ మెథడ్స్ చేయడం అనేది మనకి బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకేనా, ఒకసారి దీని కూడా మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లేగ్రౌండ్ లో ఒకసారి చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఏ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ కాకుండా మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ ఓకే ఏ డాట్ ఐటమ్స్ అని చెప్పేసి ప్రింట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, కావాలంటే మనం ఏం చేద్దాం అంటే ఏ డాట్ యాడ్ ఐటమ్స్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏంటి ఐటమ్ నేమ్ వచ్చేసి బుక్ అని క్వాంటిటీ అని చెప్పేసి 3 అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏ డాట్ ఐటమ్స్ అని చెప్పేసి ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఈ బుక్ అనే కీకి మనకి వాల్యూ వచ్చేసి 3 అని చెప్పేసి ఉందన్నమాట. కాకపోతే ఇలా డైరెక్ట్ ఏ డాట్ ఐటమ్స్ అని ఇలా యాక్సెస్ చేయడం అనేది మనకి మంచి ప్రాక్టీస్ కాదన్నమాట. రికమెండెడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనం ఒక మెథడ్ తోటి యాక్సెస్ చేయడం అనేది రికమెండెడ్ ప్రాక్టీస్ అన్నమాట. అందుకోసమే మనం ఇలా డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని చెప్పేసి చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అయితే సేమ్ వస్తుంది. ఓకేనా, రైట్, సో ప్రింట్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ ఏ డాట్ డిస్ప్లే ఐటమ్స్ అనేది మనకి ఏమి రిటర్న్ చేయలేదు కాబట్టి నన్ను అనేది వచ్చిందన్నమాట. ఓకే, రైట్, అలానే ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని మనం క్లాస్ నేమ్ డాట్ అని చెప్పేసి ఒకవేళ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఏమని వస్తుందంటే కార్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఐటమ్స్ అని వస్తుందన్నమాట. ఓకేనా, సో మీరు క్లాస్ నేమ్ డాట్ అని చెప్పేసి చేయకూడదు అన్నమాట. ఓకేనా, సో మనం చేయాలి అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ యాక్సెస్ చేయాలి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆ క్లాస్ కి ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలి. అంటే కార్ట్ అనేది ఉందనుకోండి, కార్ట్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలి. సో ఆ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ ద్వారా మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్ లో ట్రై చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం కార్ట్ అనే ఇన్స్టెన్స్ ఏమి కూడా క్రియేట్ చేయలేదు, జస్ట్ కార్ట్ డాట్ అని చెప్పేసి మనం ఏంటంటే ఐటమ్స్ అని చెప్పేసి ప్రింట్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కార్ట్ అనే ఇన్స్టెన్స్ కాదు కాబట్టి మనకి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ ఐటమ్స్ అనేది ఏదైతే ఉంటుందో మనకి అది ఉండదు అన్నమాట. టైప్ ఆబ్జెక్ట్ కార్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఐటమ్స్ అని చెప్పేసి వచ్చిందన్నమాట. ఓకేనా, రైట్, సో మనకైతే ఏమవుతుంది అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అనేవి ఈచ్ ఇన్స్టెన్స్ కి కూడా ఈ అట్రిబ్యూట్ ఉండే వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి అని అర్థమైంది. అండ్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ మనం యాక్సెస్ చేయాలి అన్న మోడిఫై చేయాలి అన్న కానీ ఫస్ట్ మనం ఏంటి అంటే ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మనం యాక్సెస్ కానీ మోడిఫై కానీ చేయొచ్చు అని అనుకున్నాం. అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలన్నా మోడిఫై చేయాలన్నా కానీ మనం ఈ మెథడ్స్ తోటి మాత్రమే చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. సో మెథడ్స్ మనకి ఏంటంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సెల్ఫ్ అనేది ఉంటుంది. సో సెల్ఫ్ అనేది ఏంటంటే నథింగ్ బట్ ఆ ఇన్స్టెన్స్. సో ఆ ఇన్స్టెన్స్ డాట్ అని చెప్పేసి మనం ఐటమ్స్ అని చెప్పేసి ఆ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి చూసాం. ఓకేనా, రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ అనేవి చూద్దాం. ఓకే, సో ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, రైట్, సో ఇక్కడ మీరు కోడ్ కింద చూస్తే ఏంటి అంటే క్లాస్ ఉంది, ఆ తర్వాత కింద ఏం చేసామంటే కార్ట్ డాట్ మిన్ బిల్ అని అంటున్నాం. ఓకే, అండ్ అవుట్పుట్ చూస్తే ఏంటి అంటే 100 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అని. ఓకేనా, సో ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయడానికి మనం క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలంటే మాత్రం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఆ తర్వాత మాత్రమే యాక్సెస్ చేయగలం. కానీ ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అక్రాస్ ఇన్స్టెన్సెస్ కూడా ఏంటి అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ అనేవి సేమ్ ఉంటాయి కాబట్టి సో మనం ఏంటి అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్స్ కి మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, స్ట్రైట్ గా మనం క్లాస్ డాట్ అని చెప్పేసి మనం క్లాస్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేసేయచ్చు. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా ఇప్పుడు ఏం చేద్దాం అంటే కోడ్ ప్లేగ్రౌండ్ లో యాక్సెస్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనం ఐటమ్స్ అనేది ఏంటి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్. సో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ ఇలా డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. కానీ అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మిన్ బిల్. ఓకే, సో ఈ మిన్ బిల్ అనేది ఏంటి అంటే మనకి క్లాస్ అట్రిబ్యూట్ కింద పెట్టాం. సో ఈ క్లాస్ అట్రిబ్యూట్ అనేది పెట్టినప్పుడు మాత్రం ఇలా క్లాస్ నేమ్ డాట్ అని చెప్పేసి మనం యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసారా అవుట్పుట్ 100 అని చెప్పేసి వచ్చింది అన్నమాట. ఈ మినిమం బిల్ కి మనం వాల్యూ 100 ఇచ్చాం కాబట్టి వచ్చింది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ ని మనం ఒకవేళ మెథడ్స్ లో యాక్సెస్ చేయాలనుకోండి సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే మనం ఈ క్లాస్ కి బయట ఎలా అయితే యాక్సెస్ చేసామో విత్ ఇన్ ద క్లాస్ కూడా మెథడ్స్ మనం యాక్సెస్ చేయాలంటే కూడా సేమ్ అదే విధంగా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో క్లాస్ నేమ్ డాట్ అని చెప్పేసి ఆ క్లాస్ అట్రిబ్యూట్ పేరు పెట్టేసి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ మిన్ బిల్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో దీన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ఈ విధంగా యాక్సెస్ చేసి చూద్దాం. ఓకేనా, ఓకే, సో ఇప్పుడు మనం ఒక మెథడ్ యాడ్ చేస్తున్నాం. ఓకే, డిఫైన్ ఓకే ప్రింట్ మిన్ బిల్ ఆఫ్ ఓకే సెల్ఫ్ అని చెప్పేసి పెడుతున్నాం. ప్రింట్ ఆఫ్ ఓకే కార్ట్ డాట్ మిన్ అండర్ స్కోర్ బిల్. ఓకేనా, సేమ్ ఇక్కడ ఎలా అయితే బయట కార్ట్ డాట్ మిన్ బిల్ అని చెప్పేసి యాక్సెస్ చేసామో ఓకే, సో ఇక్కడ కూడా ఏంటి అంటే సేమ్ కార్ట్ డాట్ మిన్ బిల్ అని యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, కాకపోతే ఈ మెథడ్ మనం కాల్ చేయాలి అంటే మాత్రం మనకి ఇన్స్టెన్స్ కావాలన్నమాట. ఓకేనా, సో ఇన్స్టెన్స్ కావాలి కాబట్టి ఏ ఈక్వల్ టు ఓకే కార్ట్ ఆఫ్ అని అంటాం. ఓకే, ఏ డాట్ ప్రింట్ మిన్ బిల్ అని చెప్పేసి ఈ విధంగా యాక్సెస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కార్ట్ డాట్ మిన్ బిల్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు అవుట్పుట్ 100 అని చెప్పేసి వచ్చిందన్నమాట. ఓకేనా, రైట్, అయితే మనం క్లాస్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నప్పుడు ఏమనుకున్నాము అంటే ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉంటాయో సో ఇవి అక్రాస్ ఇన్స్టెన్సెస్ కూడా ఈ అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ అనేవి మారవు అని అనుకున్నాం. అవునా, రైట్, సో వీటిని ఒకసారి ఏం చేద్దాం అంటే ఒకసారి చేసి చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేద్దాం అంటే 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాం. ఒకటి ఏంటంటే ఏ ఈక్వల్ టు కార్ట్ ఆఫ్ అని, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బి ఈక్వల్ టు కార్ట్ ఆఫ్ అని చెప్పేసి 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఆ తర్వాత ఏం చేద్దాం అంటే మనం కార్ట్ డాట్ మిన్ బిల్ అని చెప్పేసి 200 ని అప్డేట్ చేద్దాం. ఓకే, సో అప్డేట్ చేసాక కూడా మనం ఏం చేద్దాం అంటే ఈ ప్రింట్ మిన్ బిల్ అనేది ఏ అనే ఇన్స్టెన్స్ కి మెథడ్ ని కాల్ చేద్దాం, అలాగే బి అనే ఇన్స్టెన్స్ మెథడ్ కూడా కాల్ చేద్దాం. ఓకేనా, సో ఇలా ఇన్స్టెన్స్ లో మెథడ్స్ మనం కాల్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, దీన్ని ఒకసారి చేసి చూద్దాం.
ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏ అనేది ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ అలాగే బి అనేది ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఏ డాట్ ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఏ డాట్ ప్రింట్ మిన్ బిల్ అనే ఈ మెథడ్ ఉంది కదా. సో ఏ డాట్ ప్రింట్ మిన్ బిల్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం కార్ట్ డాట్ మిన్ బిల్ అనే మనం ఈ క్లాస్ అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేసి ప్రింట్ చేస్తాం. అలాగే బి డాట్ ఓకే ప్రింట్ మిన్ బిల్ అని చెప్పేసి యాక్సెస్ చేస్తాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో మనకి రెండిట్లో కూడా ఏంటంటే మిన్ బిల్ అనే అట్రిబ్యూట్ వాల్యూ 100 అనేది వచ్చిందన్నమాట. ఓకేనా. సో ఇది క్లాస్ అట్రిబ్యూట్ దేనికి డిఫైన్ చేసామో దాన్ని. ఓకే. సో ఇప్పుడు క్లాస్ అట్రిబ్యూట్ మనం వాల్యూ అనేది అప్డేట్ చేద్దాం. ఓకే. సో అప్డేట్ చేయాలంటే కార్ట్ డాట్ మిన్ అండర్స్కోర్ బిల్ ఈక్వల్ టు 200 అని చెప్పేసి పెడదాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసాము ఈ క్లాస్ అట్రిబ్యూట్ మార్చాం. సో ఇప్పుడు క్లాస్ అట్రిబ్యూట్ ఉన్న వాల్యూ మార్చాం కాబట్టి ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే అక్రాస్ ఇన్స్టెన్సెస్ అన్నిటిలో కూడా సో ఈ అప్డేటెడ్ వాల్యూనే యాక్సెస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ప్రింట్ మిన్ బిల్ ఏ అనే ఇన్స్టెన్స్ అండ్ బి అనే ఇన్స్టెన్స్ లో చూసినా కానీ అప్పుడు ఏమవుతుందంటే కార్ట్ డాట్ మిన్ బిల్ అనేది కాబట్టి సో అప్డేటెడ్ వాల్యూ 200 ఉంది కాబట్టి సో 200 అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇనిషియల్ గా 100 ఉంది. ఎప్పుడైతే మనం కార్ట్ అనే క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ మార్చామో సో అక్రాస్ ఇన్స్టెన్సెస్ మనం యాక్సెస్ చేసినప్పుడు కూడా ఏమైపోయింది అంటే అప్డేటెడ్ వాల్యూనే వచ్చిందన్నమాట. ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనం క్లాస్ అట్రిబ్యూట్స్ కింద దేనైతే వాడుతున్నామో సో ఏంటంటే వాటి వాల్యూస్ వచ్చేసి అక్రాస్ ద ఇన్స్టెన్సెస్ కూడా మనకి వేటికైతే సేమ్ వాల్యూస్ కావాలో సో మనం వాటిని ఏంటంటే ఈ విధంగా క్లాస్ అట్రిబ్యూట్స్ కింద పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా. రైట్. సో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ఏంటంటే మనకి ఇన్స్టెన్స్ ఉండాలి. సో ఇన్స్టెన్స్ మనం ఏం చేస్తామంటే యాక్సెస్ చేసి మోడిఫై చేయడం అనేది చేస్తాం. ఓకే. అయితే ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ కి మాత్రం ఇన్స్టెన్స్ ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే. స్ట్రైట్ గా మనం ఏం చేయొచ్చు అంటే క్లాస్ డాట్ అని చెప్పేసి మనం ఆ క్లాస్ అట్రిబ్యూట్ ని పెట్టేసి కాల్ యాక్సెస్ చేయొచ్చు మోడిఫై చేయొచ్చు. ఓకేనా. రైట్. సో ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అనేది జనరల్ గా దేనికి వేటిని ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ కింద పెడతాము అంటే ఈచ్ ఇన్స్టెన్స్ లో కూడా ఈ అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి అనుకుంటే మనం వాటిని ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ కింద పెడతాం. ఓకే. అక్రాస్ ఇన్స్టెన్సెస్ కూడా ఏ అట్రిబ్యూట్స్ అయితే వాల్యూస్ అనేవి డిఫరెంట్ గా ఉండనక్కర్లేదు సో మనం వాటిని ఏం చేస్తాం అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ కింద పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాం అంటే మెథడ్స్ అనేది చూద్దాం. ఓకేనా. సో ఈ మెథడ్స్ అనే వాటిని కూడా మనం ఏంటంటే బ్రాడ్ గా 3 కేటగిరీస్ లో పెట్టొచ్చు అన్నమాట. ఓకేనా. ఇన్స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ అని 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే యాడ్ ఐటమ్, డిస్ప్లే ఐటమ్ ఓకే నెక్స్ట్ అలాగే అప్డేట్ తీసుకుంటాం. ఇలా 3 డిఫరెంట్ మెథడ్స్ ని మనం చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఇన్స్టెన్స్ మెథడ్స్ ఏం చేయగలుగుతాయి అంటే సో ఇన్స్టెన్స్ మెథడ్స్ మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ అనే ఫస్ట్ ది ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇన్స్టెన్స్ మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సెల్ఫ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ ఆర్గ్యుమెంట్ కి వాల్యూ కింద ఏం పాస్ చేయబడుతుంది అంటే ఓకే ఆ ఇన్స్టెన్స్ ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టెన్స్ అనేది సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ కి వాల్యూ కింద పాస్ చేయబడుతుంది అన్నమాట. ఓకేనా. సో వీటిని ఏమంటారు అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ అని అంటారు. ఓకేనా. ఎందుకు అంటే ఇన్స్టెన్స్ మెథడ్ ఆ సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ లో వాల్యూ కింద ఇన్స్టెన్స్ ఉంది కాబట్టి మనం ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయగలం కాబట్టి సో వీటిని ఏమంటారు అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ అని అంటారు. ఓకేనా. సో ఇప్పటివరకు మనం చూసింది అంతా కూడా ఏంటి అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ చూసాం. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ఏం చేసామంటే ఇప్పటివరకు కూడా మనం క్లాస్ లో క్రియేట్ చేసిన ప్రతి మెథడ్ లో కూడా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ని ఏం చేసామంటే సెల్ఫ్ అనేది పెట్టాం. ఓకేనా. సో సెల్ఫ్ అనేది పెట్టేసి మనం ఏం చేసామంటే దానిలో ఉన్న ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయడానికి మనం సెల్ఫ్ డాట్ అని చెప్పేసి యాక్సెస్ చేసాం. ఓకేనా. సో ఏ మెథడ్స్ అయితే ఇలా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది వచ్చేసి సెల్ఫ్ ఉంటుందో అండ్ ఆ సెల్ఫ్ అనేది ఉంటుంది కాబట్టి దానికి ఏమవుతుంది అంటే ఆ ఇన్స్టెన్స్ అనేది వాల్యూ కింద పాస్ అవడం అనేది జరుగుతుంది. సో పాస్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే సెల్ఫ్ డాట్ అని చెప్పేసి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయగలం కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ మెథడ్స్ కూడా మనం ఇక్కడ ఏం చేసామంటే ఆల్రెడీ మనం చూసాం. ఇలా డిస్ప్లే ఐటమ్స్ అని చెప్పేసి సెల్ఫ్ డాట్ ఐటమ్స్ అని చెప్పేసి మనం ప్రింట్ చేసి చూసాం. ఓకేనా. సో వీటిని యాక్సెస్ చేయడం ఎలాగా ఏంటి అంటే మనం ఆల్రెడీ వరకు చేసినంత కూడా ఇన్స్టెన్స్ మెథడ్స్ ని యాక్సెస్ చేసాం. ఓకేనా. అయితే ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ లో ఏం చేయొచ్చు అంటే ఒక మెథడ్ నుండి ఇంకొక ఇన్స్టెన్స్ మెథడ్ కూడా మనం కాల్ చేయొచ్చు అన్నమాట. ఓకే. ఎలా అయితే నార్మల్ గా మనకి బయట ఒక ఫంక్షన్ నుండి ఇంకో ఫంక్షన్ లో కాల్ చేయొచ్చు అలా మనం ఒక ఇన్స్టెన్స్ మెథడ్ నుండి ఇంకొక ఇన్స్టెన్స్ మెథడ్ కూడా కాల్ చేయొచ్చు. ఓకే. సో కాల్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ యాడ్ ఐటమ్ అనేది ఉంది కదా మెథడ్ సో దాని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ పెట్టాం కాబట్టి ఏంటి అంటే మనకి ఇన్స్టెన్స్ అనేది పాస్ అవుతుంది. సో ఇది ఒక ఇన్స్టెన్స్ మెథడ్. సో ఇన్స్టెన్స్ మెథడ్ లోపల మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఈ కార్ట్ అనే క్లాస్ లో ఉన్న ఇంకొక ఇన్స్టెన్స్ మెథడ్ డిస్ప్లే ఐటమ్స్ ఉంది కదా సో దాన్ని కాల్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే సెల్ఫ్ డాట్ డిస్ప్లే అండర్స్కోర్ ఐటమ్స్ అని చెప్పేసి కాల్ చేయాలన్నమాట. ఓకే. సో సెల్ఫ్ అనేది కూడా ఇన్స్టెన్స్ కాబట్టి ఆ ఇన్స్టెన్స్ డాట్ డిస్ప్లే ఐటమ్స్ అని చెప్పేసి కాల్ అవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో అప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది అంటే మనకి మనం ఏదైతే యాడ్ చేసామో సో యాడ్ చేసిన ఐటమే మనకు వచ్చింది అన్నమాట. ఓకేనా. ఒకసారి దీన్ని కూడా ఏం చేద్దాం అంటే కోడ్ లో టైప్ చేసి చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఉన్న ఈ పీస్ ఆఫ్ కోడ్ అంతా కూడా క్లియర్ చేద్దాం. ఓకే. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యాడ్ ఐటమ్స్ అనేది ఒక మెథడ్ ఉంది. సో దీని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద మనం సెల్ఫ్ పెట్టాము. సో సెల్ఫ్ అని ఎప్పుడైతే పెడతామో సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇన్స్టెన్స్ మనకి సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ కి వాల్యూ కింద పాస్ అవుతుంది. సో పాస్ అవుతుంది కాబట్టి సెల్ఫ్ డాట్ ఐటమ్స్ అంటే ఆ ఇన్స్టెన్స్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ మనం యాక్సెస్ చేయగలుగుతాము. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే సెల్ఫ్ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని చెప్పేసి కాల్ చేద్దాం. ఓకేనా. సో ఈ ఇన్స్టెన్స్ లో ఉన్న డిస్ప్లే ఐటమ్స్ అనేది ఉంది చూసారా సో ఈ డిస్ప్లే ఐటమ్స్ అనే మెథడ్ ని మనం కాల్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. సో దానికి మళ్ళీ సెల్ఫ్ కింద ఏమవుతుందంటే ఇదే ఇన్స్టెన్స్ మనకి పాస్వర్డ్ అనేది జరుగుతుంది. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏ డాట్ యాడ్ ఐటమ్స్ ఆఫ్ ఓకే సో ఇక్కడ బుక్ 4 అని చెప్పేసి ఒక ఐటమ్ ని మనం కార్ట్ లోకి యాడ్ చేద్దాం. సో యాడ్ చేసిన ప్రతిసారి కార్ట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది మనం ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఒకసారి చూద్దాం. ఓకే. సో బుక్ 4 అని చెప్పేసి దానిలో ఐటమ్స్ ఏంటి అనేవి వచ్చాయి అన్నమాట. ఓకేనా. సో ఇన్స్టెన్స్ మెథడ్స్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్ డాట్ ఓకే డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం సో అసలు ఈ కార్ట్ అనే క్లాస్ ఇన్స్టెన్స్ ఏమి క్రియేట్ చేయకుండానే ఈ డిస్ప్లే ఐటమ్స్ అనేది ఇన్స్టెన్స్ మెథడ్ ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అనేది పెట్టాము. సో ఈ సెల్ఫ్ అనే దానికి ఏంటంటే ఐడియల్ గా మనకి ఇన్స్టెన్స్ అనేది పాస్ అవుతుంది. కానీ ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండానే కార్ట్ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని కాల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే డిస్ప్లే ఐటమ్స్ టైప్ ఎర్రర్ వచ్చింది మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని చెప్పేసి వచ్చింది అన్నమాట. ఓకేనా. సో ఈ డిస్ప్లే ఐటమ్స్ కి సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ ఉంది కదా సో దానికి యాక్చువల్లీ ఇన్స్టెన్స్ అనేది పాస్ అవ్వాలి బికాజ్ ఇక్కడ మనం క్లాస్ డాట్ అని కాల్ చేస్తున్నాం కాబట్టి ఆ సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ కి ఇన్స్టెన్స్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. అందుకోసం చెప్పేసి మనం కార్ట్ డాట్ డిస్ప్లే ఐటమ్స్ అని చెప్పేసి కాల్ చేయాలి. ఓకేనా. రైట్. సో మనం ఇప్పటివరకు రాసిన అన్ని కూడా ఏంటంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ మనం యూస్ చేసాం అన్నమాట. ఓకే. సో ఇన్స్టెన్స్ మెథడ్ మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ మనం యాక్సెస్ చేయొచ్చు అండ్ ఇన్స్టెన్స్ మెథడ్స్ ని కాల్ చేయాలి అన్నా మనం ఏంటంటే క్లాస్ కి ఫస్ట్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి దాంట్లో మాత్రమే మనం యాక్సెస్ చేయగలం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్లాస్ మెథడ్స్ అనే వాటిని చూద్దాం. ఓకేనా. రైట్. సో ఈ క్లాస్ మెథడ్స్ అనే వాటిని మనం ఏం చేయొచ్చు అంటే కేవలం ఓన్లీ క్లాస్ అట్రిబ్యూట్స్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం అన్నమాట. ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ మనం యాక్సెస్ చేయలేం. ఓకే. సో ఏ మెథడ్స్ అయితే మనం ఓన్లీ క్లాస్ అట్రిబ్యూట్స్ వరకు మాత్రమే యాక్సెస్ చేస్తే సరిపోతుందో సో వాటిని మనం ఏం చేస్తాం అంటే క్లాస్ మెథడ్స్ కింద మనం ఓబీలో పైథాన్ ఓబీలో మోడల్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనం ఫ్లాట్ డిస్కౌంట్ అని చెప్పేసి మనకి ఒక క్లాస్ అట్రిబ్యూట్ ఉంది. సో దానికి మనం అప్డేట్ చేయాలనుకోండి సో దాన్ని అప్డేట్ చేయడానికి మనకి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ సంబంధం లేదు కాబట్టి మనం ఏంటి అంటే ఓన్లీ క్లాస్ అట్రిబ్యూట్స్ మాత్రమే యాక్సెస్ చేయదలుచుకున్నాం కాబట్టి సో దీన్ని ఏంటంటే ఒక క్లాస్ మెథడ్ కింద మనం దీన్ని డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఈ క్లాస్ మెథడ్ కింద డిఫైన్ చేయడంలో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దీనికి ఆర్గ్యుమెంట్ కింద CLS అనే ఒక ఆర్గ్యుమెంట్ ని పెట్టాలన్నమాట. ఓకేనా. సో ఇలా CLS అని పెడితే ఏమవుతుందంటే ఆ CLS అనే ఆర్గ్యుమెంట్ కి వాల్యూ కింద ఏమవుతుందంటే క్లాస్ అనేది పాస్ అవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా.
సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ మెథడ్ ని మనం క్లాస్ మెథడ్ డిఫైన్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ఎట్ అని చెప్పేసి క్లాస్ మెథడ్ అని చెప్పేసి రాస్తాం అన్నమాట. ఓకే, సో ఎట్ క్లాస్ మెథడ్ అని చెప్పేసి ఏ మెథడ్ అయితే మనం క్లాస్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పెట్టేసి ఎట్ క్లాస్ మెథడ్ పెడతాము. సో వాటిని ఏమంటారు అంటే క్లాస్ మెథడ్స్ అని అంటారు అన్నమాట. ఓకేనా, సో ఈ క్లాస్ మెథడ్స్ ఏంటి అంటే ఓన్లీ మనకి ఏంటి అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాయి. ఇవి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయలేవు అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే అప్డేట్ ఫ్లాట్ డిస్కౌంట్ మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ఒక న్యూ ఫ్లాట్ డిస్కౌంట్ వాల్యూ మనం అప్డేట్ చేయదలుచుకున్నాం. ఓకేనా, సో అందుకోసం అని చెప్పేసి CLS డాట్ ఫ్లాట్ డిస్కౌంట్ అంటే CLS అనే దాంట్లో ఏంటంటే క్లాస్ అనేది పాస్ అవుతుంది కాబట్టి CLS డాట్ ఫ్లాట్ డిస్కౌంట్ అంటే కార్ట్ డాట్ ఫ్లాట్ డిస్కౌంట్ అని రాసినట్టు అన్నమాట. ఓకేనా, సో కార్ట్ డాట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఈక్వల్ టు న్యూ ఫ్లాట్ డిస్కౌంట్. సో ఏదైతే వాల్యూ కొత్త దాంట్లో అప్డేట్ చేయదలుచుకున్నామో సో దాని వాల్యూ అప్డేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇలా ఎట్ క్లాస్ మెథడ్ ఏదైతే పెడతామో దాన్ని ఏమంటారు అంటే డెకరేటర్ అని అంటారు అన్నమాట. ఓకేనా, సో ఎట్ క్లాస్ మెథడ్ ఏదైతే ఆ మెథడ్ పైన రాస్తామో దాన్ని డెకరేటర్ అని అంటారు. సో ఈ డెకరేటర్ అనే దాని గురించి కూడా మళ్ళీ మనం ఫర్దర్ ఉంటే తెలుసుకుంటూ ఉంటాం. బట్ ప్రస్తుతానికి దాన్ని డెకరేటర్ అంటారు అని తెలుసుకోండి. ఓకేనా, సో ఆ పెట్టేసి ఆ డెకరేటర్ పెట్టేసి మనం ఏం చేస్తామంటే మెథడ్ ని మనం క్లాస్ మెథడ్ కింద మార్క్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎలా యాక్సెస్ చేస్తాము ఏంటి అనేది కూడా చూసాం. క్లాస్ అట్రిబ్యూట్స్ యాక్సెస్ చేయాలి అంటే ఆ CLS అనేది ఏదైతే ఉంటుందో డాట్ అని చెప్పేసి మనం క్లాస్ అట్రిబ్యూట్ పేరు పెడితే మనం ఏం చేయొచ్చు అంటే ఆ క్లాస్ కి సంబంధించిన అట్రిబ్యూట్ మనం యాక్సెస్ చేయడం అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఒకసారి దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్ లో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక క్లాస్ మెథడ్ అనేది డిఫైన్ చేద్దాం. ఓకేనా, సో డిఫైన్ అప్డేట్ ఓకే ఫ్లాట్ డిస్కౌంట్ అని అంటున్నాం. ఓకే, సో దీని ఒక క్లాస్ మెథడ్ కింద చేయగలుగుతున్నాం. సో క్లాస్ మెథడ్ కింద అంటే ఓన్లీ క్లాస్ అట్రిబ్యూట్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతుంది. ఓకే, సో దాని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి CLS అని పెట్టాలి. ఓకే, సో న్యూ ఫ్లాట్ డిస్కౌంట్ అంటే కొత్తగా ఈ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఏ వాల్యూ పెట్టగలుగుతున్నాము ఏంటి అనేది ఇక్కడ పెడుతున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ క్లాస్ అట్రిబ్యూట్ అప్డేట్ చేయాలి కాబట్టి CLS అనేది పెట్టేస్తే మనకి ఏంటంటే CLS లో క్లాస్ అనేది పాస్ అవుతుంది. సో CLS డాట్ ఓకే ఫ్లాట్ అండర్ స్కోర్ డిస్కౌంట్ ఈక్వల్ టు న్యూ ఫ్లాట్ డిస్కౌంట్ అని చెప్పేసి పెడుతున్నాం. సో ఈ క్లాస్ మెథడ్ చేయాలి డెకరేటర్ పెట్టాలి. ఓకే, ఎట్ ద రేట్ క్లాస్ మెథడ్ అని చెప్పేసి డెకరేటర్ పెట్టాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఇన్స్టెన్స్ ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా కార్ట్ డాట్ అని చెప్పేసి అప్డేట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫ్ అని చెప్పేసి ఓకే, సో మనం ఏంటంటే ఆ ఫ్లాట్ డిస్కౌంట్ యాజ్ ఆఫ్ 0 ఉంది. సో మనం ఏంటంటే 200 పెడదాం ఆర్ ఒక 50 రూపీస్ పెడదాం. ఓకే, 50 ఆర్ 40 రూపీస్. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఓకే ప్రింట్ ఆఫ్ మనం బిఫోర్ అప్డేట్ చేసాము ప్రింట్ ఆఫ్ కార్ట్ డాట్ ఓకే ఫ్లాట్ డిస్కౌంట్ ఎంత అని చెప్పేసి ప్రింట్ చేసి చూద్దాం. ఒకసారి అప్డేట్ చేశాక కూడా కార్ట్ డాట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఎంత అని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇనిషియల్గా 0 ఉంది. సో ఎప్పుడైతే మనం అప్డేట్ ఫ్లాట్ డిస్కౌంట్ అనే క్లాస్ మెథడ్ ఎప్పుడైతే కాల్ చేసామో సో దాంట్లో అప్డేట్ చేసాక ఏంటి అంటే మనకి మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు ఆ క్లాస్ అట్రిబ్యూట్ కి వాల్యూ 50 అనేది అప్డేట్ అయిందన్నమాట. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ఏంటి అంటే మనం క్లాస్ మెథడ్స్ తోటి ఏంటి అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ ని మనం అప్డేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, అలాగే మనం నెక్స్ట్ ఏంటి అంటే ఒక క్లాస్ మెథడ్ లో ఇంకొక క్లాస్ మెథడ్ ని కూడా మనం కాల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో ఒక క్లాస్ మెథడ్ ఇంకొక క్లాస్ మెథడ్ ని కాల్ చేయాలి అంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే CLS డాట్ అని చెప్పేసి సో ఏదైతే మనకి క్లాస్ పాస్ అవుతుందో సో CLS డాట్ అని చెప్పేసి మనం ఇలా కాల్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఒకసారి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎలా అయితే మనం ఇన్స్టెన్స్ మెథడ్ లో ఇంకొక ఇన్స్టెన్స్ మెథడ్ ని కాల్ చేసామో అలాగే ఒక క్లాస్ మెథడ్ లో ఇంకొక క్లాస్ మెథడ్ ని కూడా కాల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్ లో ట్రై చేసి చూడండి. ఓకేనా, రైట్. సో ఒకసారి ఇప్పుడు మనం ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. ఇన్స్టెన్స్ అండ్ క్లాస్ మెథడ్స్ అనే వాటి గురించి నేర్చుకున్నాం. ఓకేనా, సో ఇన్స్టెన్స్ మెథడ్స్ లో ఏంటి అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సెల్ఫ్ అనేది ఉండాలి. ఓకే, అండ్ ఈ మెథడ్స్ ఏంటి అంటే మనం ఒక ఇన్స్టెన్స్ నుండి మాత్రమే కాల్ చేయగలం అనుకున్నాము. సో అలా ఇన్స్టెన్స్ నుండి కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ కి మనకి వాల్యూ కింద ఏం పాస్ అవుతుంది అంటే మనం ఏదైతే ఇన్స్టెన్స్ నుండి కాల్ చేస్తున్నామో ఆ ఇన్స్టెన్స్ మనకి ఏంటంటే సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ కి వాల్యూ కింద పాస్ అవుతుంది అనుకున్నాము. సో ఇన్స్టెన్స్ మెథడ్ లో ఏంటి అంటే ఆ సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇన్స్టెన్స్ ఉన్న అట్రిబ్యూట్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు అనుకున్నాము. అలాగే ఆ ఇన్స్టెన్స్ లో ఉన్న అదర్ ఇన్స్టెన్స్ మెథడ్స్ ని కూడా మనం కాల్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ మెథడ్స్ తో ఏంటి అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి క్లాస్ మెథడ్స్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద మనం CLS పెట్టాలి అండ్ ఈ క్లాస్ మెథడ్స్ ఏంటి అంటే క్లాస్ మెథడ్ అని చెప్పేసి ఒక డెకరేటర్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాము. ఓకే, సో ఈ క్లాస్ మెథడ్స్ తో ఏంటి అంటే మనం క్లాస్ అట్రిబ్యూట్స్ ని మనం మోడిఫై చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ మాత్రం మనం మోడిఫై చేయలేము ఆర్ యాక్సెస్ చేయలేము అని కూడా అనుకున్నాము. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఏంటి అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ అండ్ క్లాస్ మెథడ్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనుకున్నాం. క్లాస్ మెథడ్స్, ఇన్స్టెన్స్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ అనుకున్నాం. ఓకేనా, సో మనం క్లాస్ మెథడ్స్, ఇన్స్టెన్స్ మెథడ్స్ చూసాం. ఇప్పుడు ఏంటి అంటే స్టాటిక్ మెథడ్స్ అనేది చూద్దాం. ఓకేనా, సో మనకు కొన్ని సిచువేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కొన్ని మెథడ్స్ ఏంటి అంటే మనకు ఆ క్లాస్ లోనే ఉండాలి కానీ ఆ క్లాస్ లో ఉన్న ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ తోటి సంబంధం లేదు లేదా క్లాస్ అట్రిబ్యూట్స్ తోటి కూడా సంబంధం లేదు. కాకపోతే మనకు కొన్ని యూటిలిటీ మెథడ్స్ ఏంటి అంటే జస్ట్ ఆ కార్ట్ అనే దానిలోనే ఆ క్లాస్ లోనే ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా, సో వాటిని మనం ఏమంటాం అంటే స్టాటిక్ మెథడ్స్ కింద మనం వాటిని మోడల్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఈ స్టాటిక్ మెథడ్స్ ఏంటి అంటే మనకి క్లాస్ అట్రిబ్యూట్స్ యాక్సెస్ ఉండదు అండ్ నెక్స్ట్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ యాక్సెస్ కూడా ఉండదు. వాటిని యాక్సెస్ చేయలేము, మోడిఫై చేయలేము. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే గ్రీట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అనేది పెట్టుకుందాం ఒక మెథడ్ అనేది. ఓకే, సో జనరల్ ఏంటి అంటే ఈ స్టాటిక్ మెథడ్స్ ఏంటి అంటే కొన్ని యూటిలిటీ మెథడ్స్ కి మనం ఏంటి అంటే ఈ స్టాటిక్ మెథడ్స్ ని యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే డిఫైన్ గ్రీట్ ఆఫ్ అని చెప్పేసి ఏం చేసాం హ్యావ్ ఎ గ్రేట్ షాపింగ్ అని మెసేజ్ ప్రింట్ చేస్తాం. ఓకే, సో దానిలో కార్ట్ అనే క్లాస్ కి సంబంధించిన క్లాస్ అట్రిబ్యూట్స్ ఏమి యాక్సెస్ చేయలేదు ఆర్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ కూడా ఏమి యాక్సెస్ చేయలేదు. ఓకేనా, సో ఇలాంటి వాటిని మనం ఏంటి స్టాటిక్ మెథడ్ కింద డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఈ మెథడ్స్ ఏంటి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ CLS కానీ సెల్ఫ్ కానీ ఇలా ఏమి పాస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. ఓకేనా, జస్ట్ మనం మెథడ్ రాసేసి స్టాటిక్ మెథడ్ అనే ఒక డెకరేటర్ పెడితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, అండ్ ఈ మెథడ్స్ కాల్ చేయడానికి కూడా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకే, స్ట్రైట్ అవే క్లాస్ డాట్ అని చెప్పేసి ఈ స్టాటిక్ మెథడ్ కాల్ చేసేసి అన్నమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా ఏం చేద్దాం అంటే కోడ్ ప్లేగ్రౌండ్ లో ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్టాటిక్ మెథడ్ అనేది దాన్ని రాద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే DEF ఆఫ్ గ్రీట్ ఆఫ్ అని చెప్పేసి పెడుతున్నాము. ఓకే, సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఓకే హ్యావ్ ఎ గ్రేట్ షాపింగ్ అని చెప్పేసి సంపూర్ణ ఏదో రెండు మెసేజ్ పెడుతున్నాము. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం అంటే స్టాటిక్ మెథడ్ అని చెప్పేసి మనం డెకరేటర్ అనేది పెడుతున్నాం అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మెథడ్ కాల్ చేయాలనుకోండి స్ట్రైట్ నేను ఏం చేయొచ్చు అంటే కార్ట్ డాట్ గ్రీట్ ఆఫ్ అని చెప్పేసి కాల్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే కార్ట్ సంబంధించిన ఇన్స్టెన్స్ ఏమి క్రియేట్ చేయనక్కర్లేకుండానే స్ట్రైట్ అవే కాల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా,
సో ఇక్కడ చూడండి హ్యావ్ ఎ గ్రేట్ షాపింగ్ అని చెప్పేసి మెసేజ్ ప్రింట్. ఓకే, సో ఇక్కడ ఈ గ్రీట్ ఆఫ్ మెథడ్ ఏదైతే స్టాటిక్ మెథడ్ ఉంటుందో, సో ఈ స్టాటిక్ మెథడ్ లో ఏంటి అంటే మనం ఇటు ఇన్స్టెంట్ అట్రిబ్యూట్స్ ని ఏమీ యాక్సెస్ చేయట్లేదు, అలాగే క్లాస్ అట్రిబ్యూట్స్ కూడా మనం ఏమీ యాక్సెస్ చేయట్లేదు అన్నమాట. సో ఏ మెథడ్స్ అయితే మనం ఇన్స్టెంట్ అట్రిబ్యూట్స్ క్లాస్ అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉండదో, సో వాటిని మనం ఏంటి అంటే స్టాటిక్ మెథడ్ కింద మనం మోడల్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. సో మనం ఇప్పటికి ఏంటి అంటే 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. ఇన్స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ నేర్చుకున్నాం. ఇన్స్టెన్స్ మెథడ్స్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సెల్ఫ్ అనేది ఒక పారామీటర్ కింద ఆర్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాము. క్లాస్ మెథడ్స్ లో అయితే సిఎల్ఎస్ అనే దాంతో మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాము. అండ్ స్టాటిక్ మెథడ్స్ అయితే సెల్ఫ్ గాని సిఎల్ఎస్ గాని ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇన్స్టెన్స్ మెథడ్ ఏంటి అంటే డెకరేటర్ ఏమీ అవసరం లేదు. కానీ క్లాస్ మెథడ్ అయితే ఏంటి అంటే క్లాస్ మెథడ్ అని చెప్పేసి డెకరేటర్ అనేది పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ మెథడ్ ఏంటి అంటే క్లాస్ మెథడ్ కింద ట్రీట్ చేయబడుతుంది. అలాగే స్టాటిక్ మెథడ్స్ అయితే ఏంటి అంటే స్టాటిక్ మెథడ్ అని చెప్పేసి డెకరేటర్ అనేది పెట్టాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే కేవలం ఖచ్చితంగా మనం ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ ద్వారా మాత్రమే మనం ఏంటి అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ ని యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, కానీ క్లాస్ మెథడ్స్ ఏంటి అంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ గా క్లాస్ డాట్ అని చెప్పేసి ఈ క్లాస్ మెథడ్స్ యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ఓకే, అలాగే స్టాటిక్ మెథడ్స్ కూడా ఏంటి అంటే వాటి కూడా ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. ఓకే, స్ట్రైట్ అవే వాటిని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో మనం ఈ సెషన్ లో ఏం నేర్చుకున్నాం అంటే అట్రిబ్యూట్స్ లో కూడా మనం 2 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నాం. ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్, క్లాస్ అట్రిబ్యూట్స్ అనే వాటి గురించి నేర్చుకున్నాం. అలాగే మెథడ్స్ లో కూడా ఇన్స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ అనే వాటి గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా, రైట్. సో మీకు ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏంటి అంటే టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయండి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఎంత గొప్ప ప్రోగ్రామ్ కింద మాత్రం ఏంటి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. అలాగే ఏదైనా సెషన్ లో ఏదైనా అర్థం కాకపోతే ఫస్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ అదే సెషన్ మళ్ళీ ఒకసారి వినండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే మళ్ళీ ఒకసారి వినగానే చాలా వరకు థింగ్స్ క్లారిఫై అయిపోతాయి. ఇన్ కేస్ ఏదైనా క్లారిఫై అయిపోయినా కానీ మీరు డిస్కషన్స్ ద్వారా కూడా మీకు ఉన్న క్వెరీస్ ని అడిగేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సెషన్ లో ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. ఓకే, రైట్. థాంక్యూ అండ్ ఆల్ ది బెస్ట్.